హాయ్ ఫ్రెండ్స్, నేను మీ బాలాజీ, డిప్యూటీ డైరెక్టర్ ఈస్ట్ గోదావరి. నేను మనందరి కోసం అగ్రికల్చర్ అబ్స్ట్రాక్ట్ని ఆడియో విజువల్ రూపంలో తయారు చేసే ప్రయత్నం చేశాను. దాన్ని మీరు అందరూ చూసి మీ ఫీడ్బ్యాక్ని అందిస్తే ఫర్దర్గా కూడా అన్ని సబ్జెక్టులకు సంబంధించి ఇలా ఆడియో విజువల్ చేయాలనే ఉద్దేశంతో ఉన్నాను. దయచేసి మీరు మీ ఫీడ్బ్యాక్ని అందించండి. అగ్రికల్చర్ సెన్సస్ గురించి తెలుసుకునే ముందు స్టాటిస్టిక్స్ అంటే ఏంటి, అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ గురించి అలాగే ఏరియా స్టాటిస్టిక్స్ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. స్టాటిస్టిక్స్ నథింగ్ బట్ కంపైలేషన్ ఆఫ్ న్యూమరికల్ డేటా. దీనిలో కలెక్షన్ ఆఫ్ డేటా, ఆర్గనైజేషన్ ఆఫ్ డేటా, ప్రజెంటేషన్ ఆఫ్ డేటా, ఎనాలిసిస్ ఆఫ్ డేటా అండ్ ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా అనే అంశాలు ఉంటాయి. కలెక్షన్ ఆఫ్ డేటాలో డేటాని రెండు మార్గాల్లో కలెక్ట్ చేస్తాం. ఒకటి ప్రైమరీ సోర్సెస్, సర్వే మెథడ్లో కానీ సెన్సస్ మెథడ్లో కానీ డైరెక్ట్గా కలెక్ట్ చేస్తాం. అలాగే సెకండరీ సోర్సెస్ అంటే వివిధ ఆధారాల నుంచి కలెక్ట్ చేస్తాం. ఇక్కడ నేను ఉదాహరణగా ఎం అనే మండలాన్ని తీసుకున్నాను. దానిలో ఎంఎన్పి అనే గ్రామాల్లో భూ వినియోగం ఎలా ఉంది అనేది చెప్పడం జరిగింది. ఈ భూ వినియోగాన్ని ఒక టేబుల్ రూపంలో అమర్చినట్లయితే దాన్ని ఆర్గనైజేషన్ ఆఫ్ డేటా అని అంటాం. దాన్ని ఒక గ్రాఫ్ రూపంలో ప్రజెంట్ చేసినట్లయితే దాన్ని ప్రజెంటేషన్ ఆఫ్ డేటా అని అంటాం. ఇంకా దాన్ని ప్రీవియస్ ఇయర్తో కంపేర్ చేసినట్లయితే దాన్ని ఎనాలిసిస్ ఆఫ్ డేటా అంటాం. కంపేర్ చేస్తూ రీజన్స్ చెప్తాం అక్కడ. అలాగే వీటి ఆధారంగా మనం ఒక కన్క్లూజన్కి రావటమే ఇంటర్ప్రిటేషన్ ఆఫ్ డేటా. ఇక్కడ ఎం అనే మండలంలో ఈ నెట్ ఏరియా అనేది తగ్గింది. దానికి కారణం ఏంటి అంటే యాడిక్వేట్ వాటర్ లేకపోవటం. వాటర్ కల్పించినట్లయితే 5% ఉన్నటువంటి బ్యారన్ ల్యాండ్స్ కానీ అలాగే కరెంట్ ఫ్యాలో, అదర్ ఫ్యాలో, ఇంకా కల్చరబుల్ వేస్ట్ ఇవన్నిటిని కూడా సాగులోనికి తీసుకురావడం ద్వారా 8 నుంచి 10% వరకు నెట్ ఏరియాని మనం పెంచవచ్చు అనేది మనం కన్క్లూడ్ చేస్తున్నాం. ఇంకా అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్. దేశంలో 60 నుంచి 65% వరకు ప్రజలు ఎప్పటికీ వ్యవసాయ అనుబంధ పరిశ్రమ మీద ప్రత్యక్షంగా గానో పరోక్షంగా గానో ఆధారపడుతూ ఉన్నారు. ప్రభుత్వం తన విధానపర నిర్ణయాల్లో మన అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్కి కీలక పాత్ర ఉంది. అందుకనే ప్రభుత్వం ఈ అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ని కలెక్ట్ చేసే మన డిఈఎస్ని సాసాగా నిర్ణయించడం జరిగింది. అంటే స్టేట్ అగ్రికల్చర్ స్టాటిస్టికల్ అథారిటీగా నిర్ణయించి మనం ఇచ్చే డేటాని ఫైనల్ డేటాగా అగ్రికల్చర్కి సంబంధించి తీసుకోవటం జరుగుతుంది. అయితే ప్రస్తుత తరుణంలో టెక్నాలజీ పెరిగింది. వివిధ డిపార్ట్మెంట్లు వారి డేటా సెట్స్ని తయారు చేసుకుంటున్నాయి. వివిధ అప్లికేషన్ రూపంలో వాళ్ళ ఫీల్డ్ ఫంక్షనరీస్ని ఉపయోగించి గ్రాస్ రూట్ లెవెల్ డేటాని వాళ్ళు తయారు చేసుకోవటం జరుగుతుంది. ఇట్లాంటి సందర్భంలో ఇది మనకు ఒక పెద్ద సవాల్గా ఉంది. కాబట్టి మనం మరింత జాగరూకతతో వ్యవహరించాల్సి ఉంటుంది. మనకి అన్నం పెట్టినటువంటి సంస్థ ఉనికి కాపాడాల్సిన అవసరం మనపైన ఎంతైనా ఉంది. ఇక్కడ అగ్రికల్చర్ స్టాటిస్టిక్స్ సంబంధించి 2 రకాలుగా మనం డేటాను కలెక్ట్ చేస్తాం. ఒకటి ఏరియా స్టాటిస్టిక్స్, రెండవది ఈల్డ్ స్టాటిస్టిక్స్. ఏరియా స్టాటిస్టిక్స్లో సర్వే మెథడ్లోను సెన్సస్ మెథడ్లోను కలెక్ట్ చేస్తాం. సర్వే మెథడ్లో టీఆర్ఎస్, ఐసిఎస్ అనే 2 పథకాల ద్వారా మనం శాంపిల్ని కలెక్ట్ చేస్తాం. అట్లాగే సెన్సస్లో అగ్రికల్చర్ సెన్సస్ ద్వారా మొత్తం ఏరియా వివరాలని కలెక్ట్ చేస్తాం. ఇంకా ఈల్డ్ స్టాటిస్టిక్స్కి వచ్చేసరికి క్రాప్ కటింగ్ ఎక్స్పెరిమెంట్ల ద్వారా కలెక్ట్ చేస్తాము. అలాగే ఓరల్ ఎంక్వైరీ ద్వారా రైతుల దగ్గర నుంచి ఎంత ఈల్డ్ వచ్చిందనే వివరాలని కలెక్ట్ చేస్తాం. దీన్ని నాన్ సీసీ మెథడ్ అని అంటాం. ఈ సీసీ మెథడ్లో ఇన్సూరెన్స్ ఎస్టిమేట్స్ కోసం అంటే ప్రధానమంత్రి మన వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్లో భాగంగా ఇన్సూరెన్స్ ఎస్టిమేట్స్ కోసం కలెక్ట్ చేస్తాం, సీసీలు చేస్తాం. అలాగే ప్రొడక్షన్ ఎస్టిమేట్స్ కోసం జనరల్ ఎస్టిమేట్ సర్వేలో మనం సీసీలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది.
నాన్ సిసిలో కూడా ప్రొడక్షన్ ఎస్టిమేట్స్ కోసం మనం ఓరల్ ఎంక్వైరీలో కలెక్ట్ చేస్తూ ఉంటాం. ఇప్పుడు అగ్రికల్చర్లో ప్రధానమైనటువంటి ఏరియా స్టాటిస్టిక్స్ని చూసినట్లయితే దీనిలో టీఆర్ఎస్, ఐసిఎస్ అనే 2 స్కీమ్స్ ఉన్నాయి. టీఆర్ఎస్ ద్వారా ముందుగానే విస్తీర్ణ వివరాలని తెలుసుకోవటం జరుగుతుంది. మొత్తం మండలంలో ఉన్నటువంటి 20 గ్రామాలని శాంపిల్గా తీసుకొని ఆ 20 గ్రామాలలో వివిధ పంటల కింద ఉన్నటువంటి భూ విస్తీర్ణాన్ని బేస్గా తీసుకొని మండల ఏరియాని అంచనా వేయటం జరుగుతుంది. దీనికి మనం రేషియో ఎస్టిమేట్స్, అన్బయాస్డ్ ఎస్టిమేట్స్ అనే 2 రకాల ఎస్టిమేట్స్ పద్ధతులను వాడుతాం. వీటి గురించి తర్వాత తెలుసుకుందాం. అలాగే ఇలా 20% ప్రతి ఇయర్ మనం చేయటం ద్వారా 5 ఇయర్స్కి మొత్తం మండలానికి సంబంధించినటువంటి విలేజ్లన్నీ కూడా వన్స్ సర్వే చేయటం జరుగుతుంది. అలాగే ఐసిఎస్ పథకం ద్వారా ఏరియా ఎస్టిమేట్స్లోను ఈల్డ్ ఎస్టిమేట్స్లో ఉండే లోటుపాట్లని తెలుసుకోవడానికి ఇది ఉమ్మడి యాజమాన్యంలో చేస్తామంటే సెంట్రల్ గవర్నమెంట్ మనం కూడా 50-50లో ఈ ఐసిఎస్ పథకాన్ని చేయటం జరుగుతుంది. ఈ ఐసిఎస్ పథకంలో 3 షెడ్యూల్స్ ఉంటాయి. 1.0 షెడ్యూల్ ఏరియా ఎన్యూమరేషన్ అని అంటాం. 1.1 షెడ్యూల్ ఇది అడంగల్ తాలూకా పేజ్ టోటలింగ్ లేదా అబ్స్ట్రాక్ట్ అంటాం. మూడవది 2.0 ప్రకారము సీసీలు నిర్వహించడం ద్వారా ఈల్డ్ స్టాటిస్టిక్స్లో ఏమైనా లోటుపాట్లు ఉంటే అవి తెలుసుకోవటం జరుగుతుంది. ఇంకా అగ్రికల్చర్ సెన్సస్ మన మెయిన్ టాపిక్ ఇది. ఏదైనా గ్రామంలో లేదా మండలంలో లేదా జిల్లాలో రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి భూ కమతము, ఆ కమతానికి సంబంధించినటువంటి భూ వినియోగ వివరాలను తెలుసుకోవటమే అగ్రికల్చర్ సెన్సస్. ఈ అగ్రికల్చర్ సెన్సస్ మనకు స్వతంత్రం రాకముందే ప్రారంభమైంది. 1943-44 సంవత్సరంలో అగ్రికల్చర్ సెన్సస్ని మనం ప్రారంభించడం జరిగింది. ఆ సంవత్సరం అప్పటి నుంచి ప్రతి వ్యవసాయ సంవత్సరంలో ఉండే 2 సీజన్లలోనూ, అంటే వ్యవసాయ సంవత్సరం మనకి జూన్ నుంచి మే వరకు ఉంటుంది. దీనిలో ఖరీఫ్, రబీ అనే 2 సీజన్లుగా మనం ఈ వ్యవసాయ సంవత్సరాన్ని విభజించాం. జూన్ నుంచి సెప్టెంబర్ వరకు ఖరీఫ్గా చెప్తాం. అలాగే అక్టోబర్ నుంచి మార్చి వరకు రబీగా చెప్పడం జరుగుతుంది. ఒక నెల్లూరు, చిత్తూరు, ప్రకాశం, కడప జిల్లాల్లో మాత్రం ఖరీఫ్ని అక్టోబర్ 15 వరకు ఎక్స్టెండ్ చేయటం జరిగింది. అంటే అక్కడ వచ్చే ఋతుపవనాల ఆగమనం దాన్ని బేస్ చేసుకొని ఖరీఫ్ సీజన్ని అక్టోబర్ 15 వరకు పరిగణిస్తారు అక్కడ. రిమైనింగ్ జిల్లాలన్నీ కూడా సెప్టెంబర్ ఎండింగ్తోనే ఖరీఫ్ కంప్లీట్ అవుతుంది. ఇంకా ఏప్రిల్, మే అనే 2 నెలలు మనకి ఇంకా మిగిలి ఉన్నాయి. వీటిలో మనం వేసవి పంటల్ని అలాగే ఫాడర్ క్రాప్స్ని వేస్తూ ఉంటాం. జాతీయ స్థాయిలో ఈ సీజన్ని జియాద్ అని అంటారు. మన ఆంధ్రప్రదేశ్లో మాత్రం సౌలభ్యం కోసం ఏప్రిల్లో విత్తి మే చివరికి కోతకు వచ్చేవి లేదా మే చివరికి హార్వెస్ట్ అయ్యే పంటలన్నింటినీ కూడా రబీలో చూపించడం జరుగుతుంది. మే తరువాత హార్వెస్ట్కి వచ్చే పంటల్ని ఆ తదుపరి సంవత్సరం ఖరీఫ్లో ఎర్లీ ఖరీఫ్గా చూపించడం జరుగుతుంది. ఈ వ్యవసాయ గణన తాలూకా ప్రధాన ఉద్దేశం ఏంటంటే ప్రతి సర్వే నెంబర్, సబ్ డివిజన్ నెంబర్లో ఉన్నటువంటి భూ వినియోగం తెలుసుకోవటం, వివిధ పంటల కింద ఉన్నటువంటి సాగు భూమిని తెలుసుకోవటం, వివిధ వనరుల కింద నీటిపారుదల జరుగుతున్న విస్తీర్ణాన్ని తెలుసుకోవటం. ఇలా తెలుసుకోవడం ద్వారా ప్రభుత్వం విధానపైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి ప్రభుత్వం మార్కెట్ యార్డులు ఏర్పాటు చేయాలన్నా, అలాగే ఇటీవల ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. అలా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసేటప్పుడు కూడా మన డేటాను ఆధారంగానే ఏ ప్రాంతంలో ఎన్ని కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలి అనేది నిర్ణయం తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఒక ప్రభుత్వానికే కాదు, ప్రైవేటు వ్యక్తులకు కూడా మన డేటా చాలా ఉపయోగపడుతుంది. ప్రైవేటు వ్యక్తులు తమ పెట్టుబడులు వ్యవసాయానికి సంబంధించి ఎక్కడ పెట్టాలి అనే నిర్ణయం కూడా ఈ డేటా ద్వారా తీసుకుంటారు.
అలాగే వ్యవసాయ ఇన్పుట్స్కి సంబంధించినటువంటి పరిశ్రమలు పెట్టాలన్నా ఈ డేటా అనేది ప్రధాన ఆధారంగా వాళ్ళకు ఉంటుంది. ఇక వ్యవసాయ గణనలో ప్రధాన అంశాలు చూసినట్లయితే మొదటిది భూ వినియోగం తరహా, దీన్నే 9-fold క్లాసిఫికేషన్ అని అంటాం. రెండవది వివిధ పంటల కింద సాగు అవుతున్నటువంటి భూ విస్తీర్ణం, దీన్ని క్రాప్ అబ్స్ట్రాక్ట్ అని అంటాం. ఇంకా మూడవది వివిధ వనరుల కింద నీటిపారుదల జరుగుతున్న వినియోగం, ఇరిగేషన్ అబ్స్ట్రాక్ట్. ఇంకా వీటితో పాటు అధిక దిగుబడినిచ్చే వంగడాలకు సంబంధించిన వివరాలు, ఇంకా మిశ్రమ పంటల కింద ఉన్న విస్తీర్ణము లేదా అంతర పంటల కింద ఉన్న విస్తీర్ణం కూడా ఈ అగ్రికల్చర్ అబ్స్ట్రాక్ట్ ద్వారా మనం తెలుసుకోవటం జరుగుతూ ఉంటుంది. ఈ అంశాలకు సంబంధించిన సమగ్ర వివరాలు మనకి అడంగల్లో 16వ కాలం నుంచి 27వ కాలం వరకు ఉంటాయి. వీటిని విఆర్ఓ గ్రామ గోష్వారాలో రాసి ఏఎస్ఓకి అందించాలి. ఇంతకుముందు 3+Pలో భాగంగా మనం గ్రామ గోష్వారాలని విఆర్ఓలకి అందించడం జరిగేది, వాళ్ళు రాసి ఇచ్చేవారు. ప్రస్తుతం ఏఎస్ఓలు ఆ గ్రామ గోష్వారాల ప్రింట్లు తీయటం ద్వారా కానీ లేదా విఆర్ఓ కచ్చా రిజిస్టర్ రాస్తే దాన్ని గ్రామ గోష్వారాలో ఏఎస్ఓలు అప్డేట్ చేసుకొని అందించడం జరుగుతుంది. అడంగల్లో 16వ కాలం నుంచి 18వ కాలం వరకు భూ తరహాకు సంబంధించిన వివరాలు ఉంటాయి. 19 నుంచి 21 వరకు వివిధ పంటల కింద ఉన్న సాగు వివరాలు ఉంటాయి. అలాగే 22 నుంచి 24 వరకు మిశ్రమ పంటల గురించి అంతర పంటలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. 25 నుంచి 27 వరకు నీటిపారుదల వనరులకు సంబంధించి నీటిపారుదల కింద ఉన్న విస్తీర్ణంకు సంబంధించిన వివరాలు ఉంటాయి. వీటిలో మనం పైన చెప్పిన 5 అంశాల్లో మొదటిది భూ వినియోగం వర్గీకరణ. ప్రతి గ్రామం యొక్క భౌగోళిక విస్తీర్ణాన్ని 9 తరహాలుగా వర్గీకరించామని ముందే చెప్పాను. వాటిని 9-fold క్లాసిఫికేషన్ అంటారు. వీటిలో మొదటిది అడవులు. అడవులు అటవీ శాఖ ఆధీనంలో ఉన్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్లు కానీ, అలాగే గ్రామ పరిధిలో నోటిఫై చేయబడినటువంటి అటవీ భూమి కానీ, వీటన్నిటినీ కూడా అడవులుగానే పరిగణిస్తాం. ప్రభుత్వము ఆర్ఓఎఫ్ఆర్ చట్టం అంటే రికగ్నిషన్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ 2006లో తేవటం జరిగింది. దీని ద్వారా గిరిజనులకు యాజమాన్యపు హక్కులు, అలాగే ఉపయోగించుకునే హక్కు అంటే యూజ్ రైట్స్, ఇంకా నష్టపరిహారము, అభివృద్ధికి సంబంధించిన హక్కులు దాఖలుపరిచారు. ఫలితంగా గత దశాబ్ద కాలంగా ఈ అడవుల వినియోగంలో చాలా తేడాలు వచ్చాయి. అంటే ఆహార పంటలను పండిస్తున్నారు, అలాగే తోట పంటలను పండిస్తున్నారు. అందుకని ఈ విధంగా ఆహార పంటలు కానీ తోట పంటలు కానీ ఇతర పంటలు ఏవైనా అడవుల్లో ఉన్నప్పటికీ అవి పట్టా భూములు అయినప్పటికీ మనం అడవులుగానే పరిగణించాలి. తర్వాతది ఎల్పిఎన్ఏయు, వ్యవసాయేతర ఉపయోగం కింద ఉన్నటువంటి భూమి. భవనాలు, రోడ్లు, రైల్వేలు, నదులు, కాలువలు కింద ఉన్నటువంటి భూమి, ఇదంతా కూడా ఈ కోవలోకి వస్తుంది. దీన్ని భారత ప్రభుత్వం వారు 4 సబ్ గ్రూపులుగా విభజించడం జరిగింది. చౌడు నేలలు, సామాజిక అడవులు, నీటి వనరులచే ఆక్రమించబడే భూభాగము, ఇతరముల కింద ఉన్న భూభాగము అని 4 ఉన్నాయి. దీనిలో ఫస్ట్ది చవిటి నేలలు. చవిటి నేలలు అంటే సంవత్సరం పొడవునా నీటి వనరులతో కప్పబడి ఉన్నటువంటివి. అంటే లోతట్టు ప్రాంతాల్లో కానీ సముద్ర తీర ప్రాంతాల్లో కానీ నీరు ఎక్కువగా ఆక్రమించి సంవత్సరం మొత్తం ఉండిపోవడం ద్వారా భూమి చౌడుగా మారిపోయి సాగుయోగ్యం కాదు. ఉదాహరణకి మనకి పైన చేపల చెరువులు కానీ కాలువలు కానీ పెద్ద కాలువలు ఉన్నప్పుడు దానికి కింద ఉన్నటువంటి వ్యవసాయ పొలాలు 20 మొత్తం సంవత్సరం మొత్తం కూడా నీటితో కప్పబడి చౌడు నెలలుగా మారి ఉంటాయి, మనం గమనించవచ్చు. అలాగే రెండవది సామాజిక అడవులు. సామాజిక అడవులు అంటే రోడ్లకు ఇరువైపులా లేదా చెరువు గొట్లపైన కాలువ గొట్లపైన రైల్వే లైన్ల వెంబడి పెంచుతున్నటువంటి చెట్లని సామాజిక అడవుల కింద మనం చెప్తాం. దీనిలో గడ్డి జాతులు ఉంటాయి, అలాగే వంట చెరకుగా ఉపయోగించే కలప ఉంటుంది.
ఇంకా ఇటీవల కాలంలో ఎంజీఎన్ఆర్ఐజిఎస్, మన వన సంరక్షణ సమితులు వీటి ద్వారా నాటుతున్నటువంటి ఉపయోగకరమైనటువంటి ఆర్థిక ప్రయోజనం ఇచ్చినటువంటి చెట్లు కూడా ఉంటాయి. వీటన్నిటిని కూడా సామాజిక అడవులుగా మనం చెప్తాం. తర్వాతది నీటి వనరులచే ఆక్రమించబడి ఉన్న భూభాగం, ల్యాండ్ అండర్ స్టిల్ వాటర్. చెరువుల కింద కానీ లేదా నదులు, కాలువలు వీటి కింద, అంటే వీటిచే ఆక్రమించబడి ఉండే భూభాగం అన్నమాట. వీటికి సంబంధించిన సమాచారం మనకి అడంగల్లో సర్వే నెంబర్ వైజ్ చూసినట్లయితే ప్రభుత్వ భూమి కాలువ, ప్రభుత్వ భూమి చెరువు, ఇలా సర్వే నెంబర్ల పక్కన రాసి ఉంటుంది. అలా అయినా మనం తీసుకోవచ్చు. లేదా పంచాయతీరాజ్కు సంబంధించినటువంటి ఈ నీటిపారుదల విభాగం ఉంటుంది, వారి దగ్గర నుంచి, అలాగే ఇరిగేషన్ డిపార్ట్మెంట్ వారి నుంచి కూడా ఈ వనరుల కింద ఉన్నటువంటి భూమి వివరాలు తీసుకోవచ్చు. ఇంకా ఇతరముల కింద ఉన్న భూభాగం, భవనాలు, రోడ్లు, రైల్వేల కింద ఉన్న భూభాగం అంతా కూడా దీని కింద వస్తుంది. ఇవే కాకుండా పై 3 అంశాలు, అంటే చౌడు భూముల్లో సామాజిక అడవులు, లేదా నదులచే లేదా నీటిపారుదల వనరులచే ఆక్రమించబడి ఉండే భూభాగంకో చేరని ప్రతిదీ కూడా దీనిలోకి వస్తుంది. అంటే ఎగ్జాంపుల్ క్రీడా ప్రాంగణాలు, పార్కులు, ఇట్లాంటివన్నీ కూడా ఇతరముల కిందకే వస్తాయి. తర్వాతది 3వ అంశం సాగుకు లాయకు కాని బంజరు భూములు, బ్యారన్ అండ్ అన్కల్టివబుల్ ల్యాండ్స్. ఇవి అధిక శ్రమతో అధిక ఖర్చుతో మాత్రమే సాగుయోగ్యం చేయగలం. అది కూడా సాగుయోగ్య పర్సంటేజ్ చాలా తక్కువగా ఉంటుంది. ఉదాహరణకి కొండలు, గుట్టలు, ఎడారులు, వీటిలో మనం సాగు చేయటం చాలా కష్టం కాబట్టి వీటిని బ్యారన్ అన్కల్టిబుల్ ల్యాండ్స్ అని అంటారు. ఇంకా 4వది శాశ్వత పచ్చక బీలు మరియు మేత బీలు. ఒక గ్రామంలో నోటిఫై అయినటువంటి శాశ్వత పచ్చక బీలు ఉంటాయి, అలాగే నోటిఫై కానటువంటి మేత బీళ్ళు కూడా ఈ వర్గంలోనికే వస్తాయి. ఇంకా నికర విస్తీర్ణంలో చేర్చబడిన వివిధ వృక్షములు మరియు తోపులు, మిస్సిలెనియస్ ట్రీ క్రాప్స్ అంటాం. కొన్ని రకాల వృక్షాలు, తోపులు ఇవన్నీ కూడా ప్రభుత్వ భూముల్లో కానీ ఇతర బంజరు భూముల్లో కానీ పెరుగుతూ ఉంటాయి. ఉదాహరణకి సరుగుడు చెట్లు, వెదురు చెట్లు, అలాగే ముదురు గడ్డి, యూకలిప్టస్, ఇట్లాంటివి కొన్ని పట్టా భూముల్లో కాకుండా ప్రభుత్వ భూమిలో కానీ ఇతర బంజరు భూమిలో కానీ పెరిగినప్పుడు వాటిని మిస్లేనియస్ ట్రీ క్రాప్స్లో కింద చెప్తాం. అలా కాకుండా రైతులు ఆర్థిక ప్రయోజనం కోసము వాళ్ళ పట్టా భూముల్లో ఇటీవల ఎక్కువగా పెంచుతూ ఉన్నారు ఈ సరుగుడు కానీ, యూకలిప్టస్ కానీ, వెదురు ఇలాంటివన్నీ. వాటిని మాత్రం నెట్ ఏరియాలో మనం తీసుకుంటాం, అందుకని అవి ఈ మిస్లేనియస్ ట్రీ క్రాప్స్లోకి రావు. ఇంకా ఈ ఆయిల్కి ఉపయోగపడే తోపులు కూడా ఈ మిస్లేనియస్ ట్రీ క్రాప్స్లో మనం చెప్తాం. అంటే ఈ బయో డీజిల్ కింద ఉపయోగించే ఆముదం ఇట్లాంటివి కూడా ఈ తోపుల్లోకే వస్తాయి. ఇంకా 6వ అంశం సాగుయోగ్యమై నిరుపయోగంగా ఉన్నటువంటి భూమి, కల్చరబుల్ వేస్ట్. ఇది సాగు చేస్తే మంచిగా పంటలు పండుతాయి, కానీ సాగు చేయరు. రైతు ఒక విలేజ్లో ఉంటూ మరొక విలేజ్లో ఆ రైతుకు పొలం ఉన్నప్పుడు అది కౌలుకి ఇవ్వకుండా ఇలా నిరుపయోగంగా ఉంచే అవకాశము ఉంది. అలాగే రైతు తాలూకా పేదరికం పరిస్థితుల్లో పెట్టుబడి ఆయనకి లేక నిరుపయోగంగా ఉంచవచ్చు. ఇంకా నీటి వనరులు కరెక్ట్గా లభించకుండా ఉండడం కారణంగా నిరుపయోగంగా అలా కల్చరబుల్ వేస్ట్గా ఉంచే అవకాశము ఉంది. గత 5 సంవత్సరాలు పైబడి ఇలా నిరుపయోగంగా ఉన్నటువంటి భూమిని కల్చరబుల్ వేస్ట్గా మనం చెప్తాం. తర్వాతది ఇతర పడవ భూములు, అదర్ ఫ్యాలో ల్యాండ్స్. సంవత్సరం పైబడి 5 సంవత్సరాల లోపు వరకు సాగు చేయకుండా ఉన్నటువంటి భూములు, అంటే ఇంతకు ముందు ఇవి సాగు చేస్తూ ఉన్నటువంటి భూములే అయినప్పటికీ గత
2 సంవత్సరాలుగా కానీ 3 సంవత్సరాలుగా కానీ 4 సంవత్సరాలుగా కానీ సాగు యోగ్యం సాగు చేయకుండా ఉన్నటువంటి భూములు ఇవి. వీటితో పాటు నెక్స్ట్ ఏంటంటే ప్రస్తుత పడవ భూములు ఉన్నాయి. ఇది 8వ అంశంగా మనం చెప్పొచ్చు. ఇది ఈ సంవత్సరంలోనే సాగు చేయనటువంటి నేలలు. ఉదాహరణకి రైతులు కొంతమంది నారు వేసినటువంటి ప్రాంతాల్లో ఆ సంవత్సరం మళ్ళీ ఉడవరు, అలాంటివి వస్తాయి. అలాగే క్రాప్ హాలిడే ప్రకటించినప్పుడు, ఇంకా రైతులు వ్యక్తిగత ఆర్థిక కారణాల దృష్ట్యా కూడా దీన్ని కరెంట్ ఫాలోగా ఉంచే అవకాశం ఉంది. ఇంకా ఫైనల్ది 9 ఫోల్డ్లో ఫైనల్ది నికర సాగు చేయబడినటువంటి భూమి. నెట్ ఏరియా షోన్ వివిధ పంటల కింద, తోటల కింద నికరంగా సాగు చేయబడుతున్నటువంటి భూమి. నికరంగా అంటే ఒక్కో పొలాల్లో ఒకసారి కంటే ఎక్కువ కూడా సాగు చేస్తూ ఉంటారు. 2 పంటలు 3 పంటలు కూడా పండిస్తుంటారు. అయినప్పటికీ ఒకసారే సాగు చేసినట్టు దాన్ని మనం పరిగణించి ఆ భూమినే తీసుకుంటే దాన్ని నికర సాగు భూమి అని అంటారు. అలా కాకుండా ఈ ఒకసారితో పాటుగా ఒకసారి కంటే ఎక్కువ కూడా సాగు చేసిన భూమిని తీసుకున్నట్లయితే దాన్ని స్థూల సాగు భూమి అంటే మొత్తం సాగు భూమి అని అంటాం. దీనిలో నికర సాగు భూమి ఉంటుంది, ఒకసారికి మించి సాగైన భూమి కూడా ఉంటుంది. అలాగే మనకు నికర సాగు భూమి కావాలి అంటే మొత్తం సాగు భూమి నుంచి ఒకసారికి మించి సాగైన భూమిని తీసివేసినట్లయితే నికర సాగు భూమి కూడా వస్తుంది మనకి. ఈ స్థూల సాగు భూమిలో నికర సాగు భూమి, ఒకసారికి మించి సాగైన భూమి కూడా కలిసి ఉంటాయి. కాబట్టి ఒక్కోసారి ఈ గ్రామ విస్తీర్ణాన్ని స్థూల సాగు భూమి దాటే అవకాశము ఉంటుంది. గ్రామ విస్తీర్ణం దాటిపోయింది కదా అది తప్పు అని అనుకోకూడదు. ఒకసారికి మించి సాగైన భూమి ఎక్కువ ఉన్నట్లయితే ఈ గ్రామ విస్తీర్ణం దాటే అవకాశము ఉంటుంది అన్నమాట. తర్వాత ఈ నికర విస్తీర్ణంలోనే చేపల చెరువులు, రొయ్యల చెరువులు కూడా మనం కలపాల్సి ఉంటుంది. ఇది కూడా కల్చరే కాబట్టి వీటిని కూడా మనం కలపాల్సి ఉంటుంది. వీటిని నికర విస్తీర్ణంలో ప్రత్యేకంగా మనం చూపిస్తాం. తర్వాతది వివిధ పంటల కింద ఉన్నటువంటి సాగైనటువంటి భూమి, దాన్నే క్రాప్ యాబ్స్ట్రాక్ట్ అని అంటాం. ఈ క్రాప్ యాబ్స్ట్రాక్ట్లో గ్రామంలో వివిధ సబ్ డివిజన్ల కింద ఉన్నటువంటి సాగు అవుతున్న మొత్తం విస్తీర్ణం అన్నమాట. ఇది వివిధ పంటల కింద సాగు అవుతున్న మొత్తం విస్తీర్ణం. ఈ విస్తీర్ణాన్ని మనం యాబ్స్ట్రాక్ట్లో వేసేటప్పుడు గమనించాల్సిన అంశం ఏంటంటే తోట పంటలు కానీ, బహువార్షిక పంటలు లేదా ఒక సీజన్కి మించి ఉండే దీర్ఘకాలిక పంటలకు సంబంధించి విస్తీర్ణం కేవలం ఖరీఫ్లోనే మనం నమోదు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి కొబ్బరి, మామిడి, జీడి మామిడి ఇలాంటివన్నీ. అయితే అరటి, చెరకు కూడా దీర్ఘకాలిక పంటలు అయినప్పటికీ వాటిని 2 సీజన్లలో కూడా మనం నమోదు చేయాల్సి ఉంటుంది. వీటిని ఖరీఫ్లో క్రాప్ హార్వెస్ట్ అని అంటే పంట కోత సంబంధించినటువంటి పంటగాను, అలాగే రబీలో విత్తిన పంటగాను మనం నమోదు చేయాల్సి ఉంటుంది. ఈ 2 క్రాపులకి ప్రత్యేకత ఏంటంటే ఇవి ఒక్కసారి మనం కోత కోసిన తర్వాత అంటే హార్వెస్ట్ అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ పిలకలు వస్తాయి. వీటికి ప్లాంట్ రటూన్ అని అంటాం. మొదటి దాన్ని ప్లాంట్ అని, తర్వాత పిలక ద్వారా వచ్చే పంటని రటూన్ అని అంటాం. వీటిని మనం విడివిడిగా నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే ఆనవాయితీగా కంది, పసుపు, తమలపాకులు ఇట్లాంటివన్నిటినీ కూడా మనం రబీ పంటలుగానే ఖరీఫ్ పంటలుగా పరిగణిస్తాం. అలాగే కొన్ని శనగలు, గోధుమ ఇవన్నీ కూడా రబీ పంటలుగానే పరిగణిస్తూ ఉంటాం. అయితే ప్రస్తుత పరిస్థితిలో రైతులు వ్యవసాయ విధానాల్లో మార్పులు వచ్చాయి. రైతులు అన్ని పంటలను కూడా 2 సీజన్లలో వేయటము జరుగుతూ ఉంది. కాబట్టి ఈ
కంది అనేది ఖరీఫ్ రబీ రెండు సీజన్లోనూ ఉంటుంది. అలాగే ఈ పెసలు ఇవన్నీ కూడా ఖరీఫ్ రబీ సీజన్లో కూడా పండించే అవకాశం ఉంది. అందుకని ఏ సీజన్లో పండించిన పంటల్ని ఆ సీజన్లో మనం నమోదు చేయాల్సి ఉంటుంది. పసుపు అయితే 10 నెలల పంట కాబట్టి పసుపు తమలపాకులు లాంటివి ఖరీఫ్లోనే వేయాలి. కానీ రిమైనింగ్ షార్ట్ టర్మ్ డ్యూరేషన్ ఉండే పంటల్ని పండించే విధానం ఆధారంగా మనం నమోదు చేయాల్సి ఉంటుంది. తర్వాతది వనరుల వారీ నీటిపారుదల విస్తీర్ణ సంగ్రహ పట్టిక లేదా ఇరిగేషన్ అబ్స్ట్రాక్ట్. నీటిపారుదల వనరులు 2 రకాలుగా ఉంటాయి: ఉపరితల వనరులు, భూగర్భ వనరులు. నదులు, కాలువలు, చెరువులు, కుంటలు, వాగులు, అలాగే కొండల నుంచి వచ్చినటువంటి కొండ కాలువలు, ఓట కాలువలు, ఎత్తిపోతల పథకాలు, ఇవన్నీ కూడా ఉపరితల వనరులు. అలాగే బావులు, గొట్ట బావులు, ఇవి భూగర్భ వనరుల కింద చెప్తాం. బావులు, గొట్ట బావుల్లో బావులను మళ్ళీ తవ్వకపు బావి, తవ్వకపు బావిలో బోరు ఉన్నవి అని 2 రకాలుగా చెప్పొచ్చు. గొట్ట బావులను మాత్రం అవి 3 రకాలుగా ఉన్నప్పటికీ ఒక్కదానిగానే గొట్ట బావుల కిందే పరిగణిస్తాం. అంటే మనం మైనర్ ఇరిగేషన్లో షాలో ట్యూబ్వెల్స్, డీప్ ట్యూబ్వెల్స్, మీడియం ట్యూబ్వెల్స్ అని కలెక్ట్ చేస్తాం. అయినప్పటికీ వాటన్నిటినీ కూడా గొట్ట బావుల కిందే ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఈ కాలువలు, చెరువులు, వాటి ద్వారా జరిగే విస్తీర్ణం అంతా కూడా వాటి తాలూకా సామర్థ్యం ఆధారంగా మనం విడివిడిగా నమోదు చేయాలి. అంటే భారీ పరిశ్రమలు, భారీ నీటిపారుదల పథకాలు, మధ్య తరహా చిన్న నీటిపారుదల పథకాలు, అలాగే పెద్ద చెరువులు, చిన్న చెరువులు, మధ్య తరహా చెరువులు, ఇలా విభజించి మనం నమోదు చేయాలి. అలాగే ఎత్తిపోతలను కూడా సెపరేట్గా చూపించాల్సి ఉంటుంది. ఈ ఉపరితల మార్గాల్లోనే మనకి ఇతరాల్లో అనే అంశం ఉంది. ఇతరాల్లో ఈ కొండ కాలువలు, ఓట కాలువలు ఇట్లాంటివన్నీ వస్తూ ఉంటాయి. ఏ నీటిపారుదల వనరు ద్వారా నీరు అందించకుండా వర్షం ద్వారా పండే పంటలన్నింటినీ కూడా నీటిపారుదల జరగని పంటలుగా మనం పరిగణించాల్సి ఉంటుంది. ఇక్కడ మనం నీటిపారుదలకు సంబంధించి నమోదు చేసేటప్పుడు ఒక కీలకమైన విషయాన్ని గమనించాలి. ప్రాజెక్టు ద్వారా చెరువులకి నీటిపారుదల జరిగి చెరువులు నిండిన తర్వాత పంటలకు నీరు అందించినట్లయితే దాన్ని ప్రాజెక్టు కింద జరిగే నీటిపారుదల కిందే మనం నమోదు చేయాలి. అంటే అక్కడ ప్రధాన వనరునే మనకు ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రధాన వనరు ఇక్కడ ప్రాజెక్ట్ కాబట్టి ప్రాజెక్ట్నే మనం మెయిన్ సోర్స్ కింద చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా చెరువుల నుంచి కాలువల ద్వారా నీరు సరఫరా అవ్వచ్చు. అంటే పెద్ద చెరువులు ఉంటాయి, అక్కడ పెద్ద పెద్ద కాలువల ద్వారా 1-2 గ్రామాల పైబడి కూడా నీటిపారుదల అందించవచ్చు. కానీ మా గ్రామంలో చెరువు లేదు కదా, ఆ చెరువు కింద మేము నమోదు చేయకుండా కాలువల కింద నమోదు చేస్తాం అని అనకుండా ఆ చెరువు కిందనే నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా విస్తీర్ణంలో ఒక పైరు వేసి ఆ పైరుకి ఎన్ని పర్యాయాలు నీరు పెట్టినా దాన్ని మొదటిసారి తడిసిన విస్తీర్ణం కిందే నమోదు చేయాలి. అంటే ఒకే పంటకి ఎన్నిసార్లు నీరు ఇచ్చినా ఒకసారే నీరు ఇచ్చినట్లు, ఒకసారే తడిచినట్లు దాన్ని పరిగణించాలన్నమాట. అలా కాకుండా ఒకే వనరు కింద 2 పంటలు వేసామనుకోండి, ఆ 2 పంటలని విస్తీర్ణం కూడా 2 సార్లు నీటిపారుదల అయినట్టు, ఒకసారి కంటే ఎక్కువ అయినట్లు గమనించి నమోదు చేయాల్సి ఉంటుంది. అంటే మొదటి పంటకు ఒకసారి, రెండో పంటకు ఒకసారి మనం నీరు పెట్టినట్టు అనమాట. అలా కాకుండా ఒకసారి నీటిపారుదల చేయకుండా కుష్కి పంట అంటే డ్రైగా ఉంచాం, అదే భూమిలో 2వ పంటకు నీటిపారుదల చేసాం, దాన్ని కూడా మొదటిసారి మనం తడిసిన విస్తీర్ణం కింద నమోదు చేయాలి. అంటే ఫస్ట్ ఇరిగేటెడ్ కిందే దాన్ని చెప్పాల్సి ఉంటుంది. అలాగే ఏదైనా విస్తీర్ణము కాలువల కింద కానీ చెరువుల కింద కానీ నీటిపారుదల జరిగి కాలువల్లోనూ చెరువుల్లోనూ నీరు లభ్యం అవ్వకపోవడం వల్ల ఈ గొట్ట బావుల్ని లేదా బావుల్ని ఉపయోగించి నీటిపారుదల చేసి పంటలను పండించామనుకోండి, అట్లాంటప్పుడు మనం బోర్వెల్తో ఎక్కువ నీరు పెట్టాం కాబట్టి బోర్వెల్ కింద చూపించడం అనేది సమంజసం కాదు. కాలువ కింద ఒకసారి కానీ 2 సార్లు కానీ ఎన్నిసార్లు తడిపెట్టినా కాలువలు చెరువుల కింద అయితే చెరువుల కింద లేదా కాలువల కిందే చూపించాల్సిన అవసరం ఉంది.
అంటే అది మెయిన్ సోర్సు. ఈ ఏదైతే బావి లేదా గొట్ట బావి ఉందంటే ఇది సెకండరీ సోర్స్ అనమాట. మెయిన్ సోర్స్నే మనం తీసుకోవాల్సి ఉంటుంది. ఈ డేటా ఎంట్రీలో ఈ నీటిపారుదల వనరులకు సంబంధించినటువంటి వివరాలు టేబుల్ 5 నందు మనం నమోదు చేయాలి. అలాగే నీటిపారుదల వనరుల సంఖ్యని టేబుల్ 6లో నమోదు చేయాల్సి ఉంటుంది. ఇలా నమోదు చేసేటప్పుడు మనం గమనించాల్సింది ఏంటంటే ఆ అగ్రికల్చర్ ఇయర్కి ముందు జరిగినటువంటి మైనర్ ఇరిగేషన్ సెన్సెస్ని దృష్టిలో పెట్టుకోవాలి. అలాగే అడంగల్లో కొత్తగా ఏవైనా బోర్వెల్స్ లేదా ట్యూబ్వెల్స్ తవ్వినట్లయితే వాటిని అక్కడ నమోదు చేస్తారు కొత్తవి అని. వాటిని కూడా మనం పరిగణించి ఇక్కడ సంఖ్యని ఇవ్వాల్సిన అవసరం ఉంది. వ్యవసాయ ఈ గణన సంగ్రహ పట్టిక అంటే యాబ్స్ట్రాక్ట్లో ఒకే సీజన్లో ఒక్కసారికి మించి సాగైన భూమిని మనం ఒకసారి నీటిపారుదల జరిగింది, ఒకసారి మించి నీటిపారుదల జరిగిన విస్తీర్ణం అని 2 రకాలుగా చెప్పొచ్చు. ఇంకా నీటిపారుదల జరగని విస్తీర్ణం కూడా దీనిలో ఉంటుంది. ఒకసారి నీటిపారుదల జరిగింది, రెండవది ఒకసారికి మించి నీటిపారుదల జరిగింది, మూడవది నీటిపారుదల జరగని భూమి. ఇట్లా 3 ఉంటాయి. ఒకసారి నీటిపారుదల జరిగిన విస్తీర్ణంలో ఒకసారి నీటిపారుదల జరిగింది లేదా మరియు ఒకసారి లేదా ఒకసారికి మించి నీటిపారుదల జరగని విస్తీర్ణం కూడా కలిసి ఉంటాయి అన్నమాట. వీటిని కింద కోడ్ల కింద మనం చూపిస్తాం. మొదటిది 40,000. 40,000 కోడ్లో వన్స్ ఇరిగేటెడ్ అని అంటాం. ఇది ఒకసారికి మించి పట్టలు వేసి ఒకసారి నీటిపారుదల జరిగిన భూమి. దీనిలో నీటిపారుదల జరగని భూమి కూడా మరొకసారి లేదా ఒకసారి కంటే ఎక్కువ కలిసి ఉంటుంది అన్నమాట. 50,000 కోడు నీటిపారుదలకు సంబంధించింది, ట్వైస్ ఇరిగేటెడ్. ఒకసారికి మించి పంటలు వేసి ప్రతి పంటకు నీటిపారుదల కల్పించినటువంటి భూమి. 60,000 మూడవది. ఇది ఒకసారికి మించి పంటలు వేసినప్పటికీ ఏ పంటకు కూడా నీటిపారుదల జరగనటువంటి భూమి. ఈ కోడ్సే కాకుండా 30,000, 60,000 అనే మరో 2 కోడ్స్ ఉన్నాయి. 30,000 స్థూల సాగు విస్తీర్ణం గురించి తెలియజేసే కోడు, 70,000 నికర సాగు విస్తీర్ణం గురించి తెలియజేసే కోడ్ అనమాట. ఇక్కడ ఒకసారి నీటిపారుదల జరిగిన భూమికి సంబంధించిన ఉదాహరణ చూసినట్లయితే మే నెలలో విత్తబడినటువంటి నువ్వులు జూన్ తర్వాతే కోతకు వస్తాయి. కాబట్టి వాటిని ఖరీఫ్లో మొదటి పంటగా జూన్లో నమోదు చేస్తాం. అలాగే ఆ నువ్వులు తీసిన తర్వాత వేసే పంట వరి అయితే వరి లేదా ఇతర పంట ఏదైతే అది రెండవ పంటగా నమోదు చేస్తాం అన్నమాట. ఇందులో నువ్వులు అనేది అన్ఇరిగేటెడ్, ఆ రెండవ పంట వరి ఇరిగేటెడ్. కాబట్టి దీన్ని 40,000లో నువ్వుల పంటని అన్ఇరిగేటెడ్ కింద నమోదు చేస్తామన్నమాట. అలాగే ఖరీఫ్ సీజన్లో ఈ దీర్ఘకాలిక పంటలు అయినటువంటి కొబ్బరి, ఇంకా మన పామాయిల్ ఇట్లాంటి పంటల్లో అంతర పంటలుగా అరటి, మొక్కజొన్న, వేరుశెనగ ఇట్లాంటివి, మిరప లాంటివి వేస్తాం. వాటి విస్తీర్ణం నమోదు చేసేటప్పుడు కూడా వన్స్ ఇరిగేటెడ్ అవుతాయి కాబట్టి ఈ అంతర పంటలు అది కూడా 40,000లోనే వేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి కొబ్బరిలో అరటి వేశారు అనుకుందాం. కొబ్బరి విస్తీర్ణము 1 ఎకరంలో, అరటి అంతర పంటగా వేసాం. అప్పుడు కొబ్బరి ఏమో మెయిన్ పంట అవుతుంది, రెండవ పంట అరటి అవుతుంది. అయినప్పటికీ 40,000లో మనం కొబ్బరినే చూపించాలి, అన్ఇరిగేటెడ్నే చూపించాలి. ఎందుకంటే నీటిపారుదల వనరులకు ప్రాధాన్యత ఇస్తూ నెట్ ఇరిగేటెడ్ అనేది మనం అరైవ్ అవ్వటానికి వీలుగా ఇరిగేటెడ్ క్రాప్ని మెయిన్ క్రాప్ కింద అక్కడ చూపించి కొబ్బరిని అన్ఇరిగేటెడ్లో మోర్ దాన్ వన్స్ కింద చూపించడం జరుగుతుందన్నమాట.
అలా కాకుండా ఖరీఫ్లో వరి వేసాం, రబీలో మినప పంట వేసాం అనుకుందాం. వరి ఇరిగేటెడ్, మినప అన్ఇరిగేటెడ్. ఇలా వేసినప్పుడు కూడా మొదటి పంట ఇరిగేటెడ్ కాబట్టి, వన్స్ ఇరిగేటెడ్ కాబట్టి దీన్ని కూడా 40,000 కోడ్లోనే మనం వేయాల్సి ఉంటుంది. అన్ఇరిగేటెడ్ అయినటువంటి మినప పంటని ఈ మోర్ దాన్ వన్స్లో మనం రబీ సీజన్లో వేయాల్సి ఉంటుంది అన్నమాట. ఒకవేళ గట్ల పైన కంది వేశారనుకుందాం, వరి పొలం గట్ల పైన కంది వేశారనుకుందాం. అంటే మొదటి ఖరీఫ్ సీజన్లో వరి వేసాం, పొలం గట్ల పైన కంది వేసాం అనుకుందాం. అలాంటి సందర్భంలో కూడా పొలం గట్ల పైన ఉన్నటువంటి కంది విస్తీర్ణం అంచనా వేసి దాన్ని 40,000లో అన్ఇరిగేటెడ్ కింద వేయాల్సి ఉంటుంది. ఇంకా రెండవ కోడు 50,000, అంటే ఒకసారికి మించి నీటిపారుదల జరిగిన భూమి లేదా ట్వైస్ ఇరిగేటెడ్. దీనికి సంబంధించినటువంటి ఉదాహరణ చూసినట్లయితే ఒకే సీజన్లో 2 పంటలకి నీటిపారుదల జరిగిన వేసినట్లయితే వాటిని దీనిలో చూపించాలి. ఉదాహరణకి ఆకుకూరలు, కూరగాయలు వంటి తక్కువ ఫలనకాలం గల పంటలు వేసినట్లయితే అవి ఒకే సీజన్లో 2 సార్లు పండే అవకాశం ఉంటుంది, వాటిని 50,000లో చూపించాలి. అలా కాకుండా రైతు ఖరీఫ్లో వరి పంట వేసాడు ఇరిగేటెడ్, రబీలో కూడా వరి ఇరిగేటెడ్ వేసినట్లయితే ఆ 2 సార్లు కూడా ఇరిగేటెడ్ అయ్యింది కాబట్టి 50,000 కోడ్లో దీన్ని వేయాల్సి ఉంటుంది. ఒకవేళ రైతు ఖరీఫ్ సీజన్లో కొబ్బరి అంతర పంటగా వేరుశెనగ వేసాడు అనుకుందాం, ఇరిగేటెడ్ వేరుశెనగ. అలాగే రబీ సీజన్లో కూడా మరలా వేరుశెనగ వేసాడు అనుకుందాం. అంటే ఇక్కడ 2 సార్లు ఇరిగేట్ అవుతుంది. ఖరీఫ్ సీజన్లో ఒకసారి, రబీ సీజన్లో ఒకసారి, 2 సార్లు ఇరిగేట్ అవుతుంది ఆ ఏరియా. కాబట్టి వేరుశెనగ విస్తీర్ణం అనేది రబీ అబ్స్ట్రాక్ట్లో ఒకసారికి మించి నీటిపారుదల జరిగిన విస్తీర్ణంగా A2లో మనం నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే మూడవది అన్ఇరిగేటెడ్ ట్వైస్, అంటే ఒకసారికి మించి లేదా 2 సార్లు లేదా 3 సార్లు అన్ఇరిగేట్ అయింది. ఒక రైతు ఖరీఫ్ సీజన్లో వేరుశెనగ పంట అన్ఇరిగేటెడ్ వేసాడు, రబీ సీజన్లో మినప పంట అన్ఇరిగేటెడ్ వేసాడు అనుకోండి మెట్ట ప్రాంతంలో. ఈ 2 కూడా అన్ఇరిగేటెడే కాబట్టి టేబుల్ 2లోని అన్ఇరిగేటెడ్ కింద మనం నమోదు చేయాల్సి ఉంటుంది. ఏ1 అన్ఇరిగేటెడ్ ఉంది కదా, దానిలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఒకవేళ ఖరీఫ్ సీజన్లోనే 2 పంటలు నీటిపారుదల జరగని వేసినట్లయితే దాన్ని కూడా 60,000లో మనం నమోదు చేయాల్సి ఉంటుంది. అంటే ఒకే సీజన్లో 2 పంటలు అన్ఇరిగేటెడ్ అయినా లేదా 2 సీజన్లు కలిపి మొత్తం అన్ఇరిగేటెడ్ పంటలే వేసినా దాన్ని 60,000లోనే మనం నమోదు చేయాల్సి ఉంటుంది. ఇరిగేషన్ అబ్స్ట్రాక్ట్కి వచ్చేసరికి నీటిపారుదల జరిగిన నికర విస్తీర్ణము అలాగే నీటిపారుదల జరిగిన స్థూల విస్తీర్ణం 2 కూడా మనం నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం పంటల తాలూకా స్థూల నికర చెప్పినట్లే ఇక్కడ కూడా స్థూల విస్తీర్ణం అంటే ఒకసారి నీటిపారుదల జరిగిన విస్తీర్ణము, ఒక్కసారికి మించి నీటిపారుదల జరిగిన విస్తీర్ణం 2 కలిసి ఉంటాయి. అలాగే నికర విస్తీర్ణం అంటే మొత్తం విస్తీర్ణం నుంచి ఒకసారికి మించి సాగైన విస్తీర్ణం, నీటిపారుదల జరిగిన విస్తీర్ణాన్ని తీసినట్లయితే నికర విస్తీర్ణం అనేది మనం ఎరైవ్ అవుతాం అన్నమాట. ఇంకా ఈ డేటా ఎంట్రీ చేసినప్పుడు మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు ఏంటంటే, ముందుగా మనం వివిధ పంటల కింద ఉన్నటువంటి సాగు భూమి, వాటి తాలూకా ఇరిగేషన్ ఎలా ఉంది, ఇరిగేషన్ ఫెసిలిటీ అవన్నీ కూడా సిద్ధంగా ఉంచుకొని వాటి కోడ్స్ ఉంటాయి, పంటల కోడ్లు. వివిధ పంటలకి కోడ్స్ ఆల్రెడీ అసైన్ చేయటం జరిగింది. అక్కడ డేటా ఎంట్రీలో ఆ కోడ్లను మనం సెలెక్ట్ చేసుకొని ఆ కోడ్ కింద వివిధ వనరుల కింద ఉన్న విస్తీర్ణం వనరుల కింద లేదా అన్ఇరిగేటెడ్ అయితే అన్ఇరిగేటెడ్ కింద మనం నమోదు చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఒకసారికి మించి సాగైన భూమిని, అంటే ఇప్పుడు ఇంతకుముందు నేను చెప్పాను 40,000, 50,000, 60,000 3 కోడ్లు చెప్పాం కదా, దానిలో ఏ కోడ్కు చెందుతుందో ఆ కోడ్లో మనం వేయాల్సి ఉంటుంది.
వీటితో పాటు నికర సాగు భూమి 70,000, అలాగే స్థూల సాగు భూమి 30,000ను కూడా ఒకసారి సరిచూసుకొని వాటిని కూడా సేవ్ చేసి డేటాని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఒకసారి ఉదాహరణని మనం తీసుకొని ఎలా చేద్దాము, డేటా ఎంట్రీ ఎలా చేయాలి అనేది ఒకసారి చూసినట్లయితే, ఒక రైతు లేదా ఒక గ్రామంలో ఖరీఫ్ సీజన్లో వరి పంట కింద 60 ఎకరాలు, దాని గట్ల మీద 5 ఎకరాల కంది వేశారు. ఇందులో వరి అనేది నీటిపారుదల ఉన్నది, కంది అన్ఇరిగేటెడ్. అలాగే మరో 20 ఎకరాల్లో కొబ్బరి తోట వేశాడు, దానిలో అంతర పంటగా కోకో వేశాడు. కోకో ఇక్కడ ఇరిగేటెడ్, కొబ్బరి అన్ఇరిగేటెడ్. ఇంకా మరో 20 ఎకరాల్లో మెట్ట పంటగా అంటే వర్షాధారమైన పంటగా కందిని వేశాడు. ఇలా 100 ఎకరాల్లో ఆ విలేజ్లో సాగు జరిగింది. వాటిని డేటా ఎంట్రీ మనం చేసేటప్పుడు ఈ వరి, కంది, కొబ్బరి, కోకో ఈ పంటల తాలూకా వివరాలు ఆయా పంటల కోడ్లను తీసుకొని అవి ఇరిగేటెడ్ అయితే ఇరిగేటెడ్ కాలంలో, సపోజ్ వరి ఇరిగేటెడ్ కాలువ కింద ఇరిగేట్ అయ్యింది అనుకోండి, ఆ వరి కోడ్ని సెలెక్ట్ చేసుకొని కాలువ కింద ఇరిగేట్ అయినటువంటి 60 ఎకరాలని కాలువ కింద రాయాల్సి ఉంటుంది. అలాగే చెరువు కింద ఒకవేళ అయితే చెరువు కింద రాయాల్సి ఉంటుంది. అలాగే కంది అన్ఇరిగేటెడ్ కాబట్టి అన్ఇరిగేటెడ్ కాలంలో కంది రాయాల్సి ఉంటుంది. ఇలా పంటవారీ సెలెక్ట్ చేసుకొని డేటా ఫిల్ చేసిన తర్వాత మోర్ దెన్ వన్స్ ఉన్నాయో లేదో గమనించాలి. ఇక్కడ మోర్ దెన్ వన్స్ మనకి కొబ్బరిలో అంతర పంటగా కోకో ఉంది, అలాగే వరి గట్లపైన కంది ఉంది. ఈ రెండు కూడా మోర్ దెన్ వన్స్లో మనం చూపించాల్సి ఉంటుంది. ఇక్కడికి వచ్చేసరికి రెండు కూడా వన్స్ ఇరిగేటెడే. కొబ్బరిలో కోకో ఇరిగేటెడ్ ఉంది, అలాగే ఈ కంది ఉన్న దగ్గర వరి ఇరిగేటెడ్గా ఉంది. సో వన్స్ ఇరిగేటెడ్ కాబట్టి మనం 40,000 కోడ్లో ఈ విస్తీర్ణాన్ని నమోదు చేయాల్సి ఉంటుంది. ఇంతకుముందే నేను చెప్పినట్లు కొబ్బరి మెయిన్ పంట అయినప్పటికీ అన్ఇరిగేటెడ్ కాబట్టి కొబ్బరి విస్తీర్ణం అనేది ఒకసారికి మించి సాగైన విస్తీర్ణంగా తీసుకుంటాం. అలాగే కంది విస్తీర్ణం కూడా ఒకసారికి మించి సాగైన విస్తీర్ణంగా 40,000లో అంటే A1లో మనం నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ 50,000 అంటే A2 కానీ, A1 అన్ఇరిగేటెడ్ కానీ 60,000 కానీ ఏమీ లేదు కాబట్టి 0గా ఉంచి వాటిని సేవ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత 70,000ను ఒకసారి చూసి మొత్తం నెట్ ఏరియా సరిపోయిందో లేదో చెక్ చేయాలి. అలాగే 30,000 కోడ్లో గ్రాస్ ఏరియా సరిపోయిందో లేదో చెక్ చేసుకొని మనం సేవ్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ మనం ఇచ్చే వివరాలను బట్టి చూసినట్లయితే ఖరీఫ్ మొత్తానికి నికర సాగు భూమి 100 ఎకరాలు ఉంది, ఒకసారికి మించి సాగు అయిన భూమి 25 ఎకరాలు ఉంది, మొత్తం స్థూల సాగు భూమి 125గా ఉంది. ఇంకా రబీ సీజన్కి వచ్చేసరికి ఇక్కడ 2 సందర్భాలు చెప్పడం జరిగింది. మొదటి సందర్భంలో ఆల్రెడీ ఖరీఫ్లో వేసిన 100 ఎకరాలు ఉండే గ్రామంలోనే రబీ సీజన్లో 60 ఎకరాలు మరలా వరి వేశాడు, అలాగే 20 ఎకరాల కంది మరలా వేశారు. కొబ్బరి తోట అలాగే ఉంది, ఎందుకంటే అంతర పంటగా కోకో కూడా పెరినియల్ క్రాపే కాబట్టి అలానే ఉంది. ఇక్కడ టేబుల్ 2కి వచ్చేసరికి మనం డేటా ఎంట్రీలో వరి, కంది పంటలను కోడ్లను తీసుకొని వాటి నీటిపారుదల వనరుల వారీగా లేదా నీటిపారుదల లేనిదిగా నమోదు చేసి సేవ్ చేయాల్సి ఉంటుంది. తోట పంటలో సాగు విస్తీర్ణం ఆల్రెడీ ఖరీఫ్లో మనం చూపిస్తాం కాబట్టి రబీలో వాటి వివరాలు తీసుకోవాల్సిన అవసరం లేదు. తర్వాత ఈ వరి అనేది రెండోసారి ఇరిగేట్ అయ్యింది కాబట్టి, అంటే ఖరీఫ్లో ఒకసారి రెండవసారి రబీలో కూడా అయ్యింది కాబట్టి 50,000 కోడ్లో వరి విస్తీర్ణం 60 ఎకరాలు అనేది వేయాల్సి ఉంటుంది. అలాగే కంది ఖరీఫ్లో కూడా వేశారు, వర్షాధారంగా పండింది, రబీలో కూడా వర్షాధారమే కాబట్టి 60,000 కోడ్లో అది కంది విస్తీర్ణం 20 ఎకరాలు అనేది వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు రబీ సీజన్లో నికర సాగు భూమి అనేది ఏమీ ఉండదు, ఎందుకంటే ఆల్రెడీ వన్స్ ఖరీఫ్లో వేసిన సాగు చేసిన భూమే కాబట్టి రబీలో నికర విస్తీర్ణం ఉండదు.
అలాగే ఒక్కసారికి మించి సాగు అయిన భూమి అయితే 80 ఎకరాలు ఉంది. వరి 60ను, కంది 20. అలాగే స్థూల సాగు భూమి కూడా ఇక్కడ 80 ఎకరాలుగా ఉంది రబీ సీజన్ వరకు. మొత్తం వ్యవసాయ సంవత్సరాన్ని చూసినట్లయితే నికర సాగు భూమి 100 ఎకరాలే ఉంది. ఒకసారికి మించి సాగైన భూమి ఖరీఫ్లో, రబీలో మొత్తం చూసుకుంటే ఖరీఫ్లో 25 ఎకరాలు, రబీలో 80 ఎకరాలు, మొత్తం 105 ఎకరాలు ఉంది. స్థూల సాగు భూమి మొత్తం 205 ఎకరాలుగా ఉంది. ఇంకా రెండవ సందర్భాన్ని చూసినట్లయితే అదే గ్రామంలో 100 ఎకరాలనే తీసుకుందాం మనం. దానిలో 40 ఎకరాలు వరి వేసాడు అనుకుందాం. ఖరీఫ్లో 60 ఎకరాలు వేసాడు, రబీలో 40 ఎకరాలు వరి వేసాడు. ఇంకా 25 ఎకరాలు మినప పంట వేసాడు అన్ఇరిగేటెడ్ కింద. అలాగే 15 ఎకరాల కంది అన్ఇరిగేటెడ్ కింద వేసాడు. అంటే ఆల్రెడీ 20 ఎకరాల కంది ఖరీఫ్లో వేసాం, దానిలో 15 ఎకరాలు కంది పంట వేసి మిగతా 5 ఎకరాలు అన్ఇరిగేటెడ్ని మినప పంట కింద వేసాడు అనుకుందాం. అలాగే ఇప్పుడు వరి పంట రబీ సీజన్లో వేసాడు కదా 40 ఎకరాలు. అదే 40 ఎకరాల్లో మళ్ళీ వరి కోసిన తర్వాత మళ్ళీ మూడో పంటగా వరి వేసాడు అనుకుందాం. మూడో పంటగా మినపేసాడు అన్ఇరిగేటెడ్గా, మూడో పంటగా మిరపేసాడు. మినప అంటే బ్లాక్ గ్రామ్ అనమాట. బ్లాక్ గ్రామ్ వేసాడు అనుకుందాం. ఇక్కడ వరి పంట రబీ సీజన్లోనే 2 సార్లు వేసాడు. వరి పంట 40 ఎకరాలు రబీ సీజన్లో వేసాడు. అదే 40 ఎకరాల్లో మరలా మూడవ పంటగా కూడా మినపని వేయటం జరిగిందనమాట. మనం టేబుల్ టీ ఎంట్రీలో చూసినట్లయితే మినప, కంది, వరి వీటిని కోడ్ల ఆధారంగా ఇంతకుముందు చెప్పినట్లు ఇరిగేటెడ్ అయితే ఇరిగేటెడ్, అన్ఇరిగేటెడ్ అయితే అన్ఇరిగేటెడ్ కాలంలో మనం నమోదు చేయాలి. తోట పంటలు ఖరీఫ్లోనే చేస్తాం కాబట్టి రబీకి సంబంధించి కొబ్బరి, కోకోని మనం తీసుకోవాల్సిన అవసరం లేదు. మిగిలిన పంటలు ఈ ఒకసారికి మించి సాగైన విస్తీర్ణంలో ఉన్నాయి కాబట్టి వీటిని సంబంధిత కోడ్లో వేయాలి. మొదట వరి తీసుకుందాం. వరి 40 ఎకరాల విస్తీర్ణం ఆల్రెడీ ఖరీఫ్లో నీటిపారుదల జరిగింది కాబట్టి ఇప్పుడు రబీలో రెండవసారి నీటిపారుదల జరిగిందిగా మనం గుర్తించి దాన్ని 50,000 కోడ్లో ఇరిగేటెడ్ కింద నమోదు చేయాలి. అలాగే మినప పంట 25 ఎకరాలు వేసాడు. ఆ 25 ఎకరాల్లో ఖరీఫ్లో మనం వరి పంట వేసిన 20 ఎకరాల్లో ఇక్కడ మినప పంట మళ్ళీ వేశాడు. అలాగే ఇదంతా అన్ఇరిగేటెడ్గా వేసాడండి. ఖరీఫ్లో ఇరిగేటెడ్ 60 ఎకరాలు వరిని మనం ఇరిగేట్ చేసి వేసాం ఖరీఫ్లో. దానిలో 40 ఎకరాలు మరలా ఇరిగేట్ చేసి వరి వేసాడు. మిగతా 20 ఎకరాలేమో మినప పంట అన్ఇరిగేటెడ్ కింద వేశాడు. అలాగే 5 ఎకరాలేమో కంది పంటను కూడా తీసేసి మళ్ళీ మినప పంటనే రబీలో వేయటం జరిగింది. ఇక్కడ రెండవ పంటగా వేసాడు కాబట్టి మినపని ఫస్ట్ ఈ వరి పంటకు సంబంధించిన 20 ఎకరాలను తీసినట్లయితే ఖరీఫ్లో 20 ఎకరాలు ఇరిగేట్ అయ్యింది, రబీలో అన్ఇరిగేటెడ్ మినప పంట కింద కాబట్టి వన్స్ ఇరిగేటెడ్గా తీసుకొని 40,000లో నమోదు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా కందిని 20 ఎకరాల కంది పంట ఖరీఫ్లో వేశాడు. అదే కంది పంట ప్లేస్లో 15 ఎకరాల కంది వేశాడు. 15 ఎకరాల కంది మరలా అన్ఇరిగేటెడ్ కింద వేశాడు. 5 ఎకరాల మినప పంట అన్ఇరిగేటెడ్ కింద వేయటం జరిగింది. అంటే ఈ 20 ఎకరాలు మరలా అన్ఇరిగేటెడే అయ్యింది, ఇరిగేటెడ్ అవ్వలేదు. కాబట్టి దీన్ని 60,000 కోడ్లో ఈ 20 ఎకరాలని మనం వేయాల్సి ఉంటుంది. అంటే మోర్ దాన్ వన్స్ అన్ఇరిగేటెడ్ కాబట్టి. ఇంకా మూడవ పంటగా ఈ రబీలో వేసిన వరి పంటను కోసేసి మళ్ళీ బ్లాక్ గ్రామ్ వేసాడు. ఇది అన్ఇరిగేటెడ్ బ్లాక్ గ్రామ్. ఈ విస్తీర్ణము ఇప్పటికే రబీలో ఒకసారి నీటిపారుదల అయ్యింది కాబట్టి వన్స్ ఇరిగేటెడ్ కిందే దీన్ని మనం నమోదు చేసి 40,000లో వేయాల్సి ఉంటుంది. 40,000 కోడ్ కింద ఈ 40 ఎకరాలని
నమోదు చేయాల్సి ఉంటుంది. అయితే యాక్చువల్గా అయితే ఖరీఫ్లో కూడా ఇరిగేట్ అయ్యింది, రబీలో కూడా ఇరిగేట్ అయ్యింది, ట్వైస్ ఇరిగేటెడ్ ఆ ఏరియా. అయినప్పటికీ మనకున్న సాఫ్ట్వేర్ వెసులుబాటున ఆధారంగా ఏదైనా మోర్ దాన్ వన్స్లోకి వెళ్తుంది కాబట్టి, అన్ఇరిగేటెడ్ క్రాపే కాబట్టి మోర్ దాన్ వన్స్లో 40,000 అనేది ఒకసారి ఇరిగేటెడ్, రెండవసారి అన్ఇరిగేటెడ్ కాబట్టి రబీ సీజన్కి చూసినట్లయితే ఈ ఏరియా ఒకసారి ఇరిగేట్ అయింది, రెండవసారి అన్ఇరిగేటెడ్ అయింది కాబట్టి 40,000 కోడ్లో ఈ 40 ఎకరాలు అనేది మినప పంటకు సంబంధించి వేయాల్సి ఉంటుంది. ఇప్పుడు నికర సాగు భూమి ఏమో 0, ఒకసారికి మించి సాగు అయిన భూమి 120 ఎకరాలు ఉంది. ఒకటి వరి పంట కింద 40 ఎకరాలు, అదే భూమిలో మూడో పంట కింద మినపేసం బ్లాక్ గ్రాము అదొక 40 ఎకరాలు, మొత్తం 80 ప్లస్ 15 ఎకరాల కంది 80 ప్లస్ 15 ఎకరాల కంది ప్లస్ 5 ఎకరాల మినప, అంటే అన్ఇరిగేటెడ్లో కంది ఉండే ప్లేస్లో మనం వేసింది. అలాగే వరి పంట ప్లేస్లో మరొక 20 ఎకరాలు మినపేసాం, అంటే 25 ఎకరాల మినప 15 ఎకరాల కంది, మొత్తం అదొక 40 ఎకరాలు. ఈ వరి పంట 40, అలాగే మినప మళ్ళీ మూడవ పంటగా 40, మొత్తం 120 ఎకరాలు అనేది ఒకసారికి మించి సాగు అయిన భూమి అయింది. అలాగే స్థూల సాగు భూమి కూడా 120 ఎకరాలే ఉంది. ఇది బ్రీఫ్గా డేటా ఎంట్రీకి సంబంధించిన వివరాలు. ఇంకా మన అంశాలు అంటే ఈ వ్యవసాయ గణనలో ఉండే అంశాలను చూసినట్లయితే అధిక దిగుబడినిచ్చే వంగడాల విస్తీర్ణంకి సంబంధించిన ఒక అంశం కూడా 4వ అంశంగా ఉంది. మనకి హరిత విప్లవం వచ్చిన తర్వాత 1965లో మనకు హరిత విప్లవం వచ్చింది. ఆ తర్వాత అధిక దిగుబడినిచ్చే వంగడాల ఉపయోగం బాగా పెరిగింది. అలాగే ఈ మన వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా అనేక రకాలైనటువంటి అధిక దిగుబడినిచ్చే విత్తనాలని కనుక్కోవడం, ప్రతి సంవత్సరము వాటిని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఫలితంగా ఈ అధిక దిగుబడినిచ్చే విత్తనాల కింద ఉండే విస్తీర్ణం రోజు రోజుకి బాగా పెరుగుతూ ఉంది. లోకలైజ్డ్ సీడ్స్ని చాలా తక్కువగా వాడుతూ ఉన్నారు. వీటికి సంబంధించిన కోడ్లు డేటా ఎంట్రీలో ఆల్రెడీ ఫీడ్ చేస్తున్నాయి. కొన్ని సందర్భాల్లో ఒకవేళ లేనట్లయితే అదర్స్ కింద మనం వాటిని నమోదు చేసి తదుపరి సంవత్సరం మనం డైరెక్టరేట్ వారికి చెప్పినట్లయితే ఆ దిగుబడినిచ్చే వంగడాల తాలూకా రకాన్ని మనం ఒక లెటర్ రూపంలో వాళ్ళకి తెలియజేసినట్లయితే వాళ్ళు వాటిని ఇంకాపరేట్ చేసే అవకాశం ఉంటుంది. ఇంకా ఫైనల్గా ఈ అంశాల్లో చివరిది మిశ్రమ పంటలు లేదా అంతర పంటల కింద ఉండే భూభాగం. ఒకే కంతంలో ఒకసారి 2 లేదా అంతకు మించిన పంటలు వేయడమే మిశ్రమ పంటలు. ఇది 2 రకాలుగా జరుగుతూ ఉంటుంది. ఒకటి సీడ్ మిక్సర్ అంటాం, విత్తనాలను కలిపి చల్లటం వల్ల జరిగేది సీడ్ మిక్సర్. రెండవది వరుసల్లో వేస్తారు, క్రాప్ మిక్సర్ అంటాం, వరుసల్లో రోస్ కింద వేసేది అనమాట. వీటికి సంబంధించిన డేటా ఎంట్రీ టేబుల్ 4లో నమోదు చేయాల్సి ఉంటుంది. వీటి ఉదాహరణలు చూసినట్లయితే సీడ్ మిక్సర్కి వచ్చేసరికి ఆల్రెడీ మీకు చెప్పాను, విత్తనాలు చల్లుతారు. దీనిలో చల్లేటప్పుడు విస్తీర్ణం మనం ఏ పంట కింద ఎంత ఉంది అని తెలుసుకోవాలంటే ముందు ఆ విత్తనాలు చల్లిన విస్తీర్ణాన్ని, నిష్పత్తిని ముందు రైతు నుంచి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఎన్ని కేజీలు వేశారు, ఏ పంట ఎన్ని కేజీలు వేశారు, అలాగే ఆ పంట మొత్తం విస్తీర్ణంలో ప్యూర్ క్రాప్గా వేస్తే ఎంత విత్తనాలు పడతాయి, ఎంత మొత్తంలో విత్తనాలు పడతాయి అనేది కూడా తెలుసుకొని వాటి నిష్పత్తి ఆధారంగా భూమిని విభజించి ఆయా పంటల కింద మనం నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఉదాహరణ చూసినట్లయితే రైతు పొలంలో జొన్న, కుసుమ అనే 2 పంటలు వేశాడు. మొత్తం ఆయనకి ఎకరం 50 సెంట్లు ఉంది. దానిలో జొన్న విత్తనాలు 3 కేజీలు వాడాడు, కుసుమ విత్తనాలు 1 కేజీ వాడాడు. ఈ 2 పంటల తాలూకా దామాషా ఒకటే, అంటే ప్యూర్ క్రాప్గా వేసినట్లయితే 2 పంటలు కూడా
4 కేజీల విత్తనాలే సరిపోతాయి ఆ ఏరియాకి. అలాంటప్పుడు వీటి తాలూకా నిష్పత్తి ఏమవుద్దంటే 3:1 అవుద్ది. 3 కేజీలు 1 కేజీ కాబట్టి 3:1 నిష్పత్తి అవుతుంది. అప్పుడు ఒక్కో పంట కింద ఉన్న భూమి విస్తీర్ణం మనం లెక్కించాలంటే 1:50 అంటే 1 ఎకరం 50 సెంట్లని 3:1 నిష్పత్తిలో వేసుకుంటే 121.5 సెంట్లు జొన్న పంట కింద, 37.5 సెంట్లు కుసుమ పంట కింద వస్తుంది. అలా కాకుండా విత్తనాలు దామాషా వేరుగా ఉందనుకుందాం. సపోజు జొన్నేమో వాడిన విత్తనాలు 4 కేజీలు, కుసుమేమో 1 కేజీ వాడాడు. జొన్న ప్యూర్ క్రాప్గా వేస్తే 6 కేజీలు విత్తనాలు పడతాయి ఆ ఎకరన్నరకి. కుసుమేమో కేవలం 3 కేజీలే ఎకరన్నరకి పడుతుంది అనుకోండి. అప్పుడు వాటి తాలూకా నిష్పత్తి 2:1 అవుతుంది. 66% జొన్న, 33% కుసుమ అవుతుంది అనమాట. అలా మొత్తం ఎకరాన్నరని మనం డివైడ్ చేసినట్లయితే 1 ఎకరం జొన్న పంట కింద, 50 సెంట్లు కుసుమ పంట కింద విస్తీర్ణం మనం నమోదు చేయాల్సి ఉంటుంది. అలా కాకుండా ఇది విత్తనాలు మిక్స్ చేస్తే నేను చెప్పేది ఇప్పుడు బ్రాడ్కాస్టింగ్ మెథడ్. అలా కాకుండా వరుసల్లో వేశారు అనుకుందాం. వరుసల్లో వేసినప్పుడు కూడా ఆ పంటల వరుసల నిష్పత్తిని మనం లెక్క కట్టాలి. అలాగే ప్యూర్ క్రాప్గా వేస్తే ఎన్ని వరుసలు పడుతుంది అనేది కూడా లెక్క కట్టడం ద్వారా వాటి విస్తీర్ణం మనం గమనించాల్సి ఉంటుంది, విస్తీర్ణం లెక్క కట్టాల్సి ఉంటుంది. ఉదాహరణకి 3.5 ఎకరాల్లో జొన్న వేరుశనగ పంటలు వరుసల్లో వేశారు. 6 వరుసల్లో వేరుశనగ వేస్తే 1 వరుస జొన్న వేయడం జరిగింది. అప్పుడు ఇది రెండింటి కొత్త దామాషా ఒకటే అనుకుందాం. వాటి తాలూకా నిష్పత్తి 6:1 అవుతుంది. అంటే పంటల విస్తీర్ణం వేరుశనగకి 3 ఎకరాలు, అలాగే ఈ జొన్న పంట అనేది 50 సెంట్లుగా మనం నమోదు చేయాల్సి ఉంటుంది. మొత్తం 6:1 కాబట్టి. ఇవే కాకుండా అంతర పంటలుగా కూడా వేస్తూ ఉంటారు. ఉదాహరణకి కొబ్బరిలో అరటి, పామాయిల్లో ఇతర పంటలు ఏవైనా మిరప లాంటి పంటలు, అలాగే కోకో, కంద, పెండ్లం, వాక, మిరియాలు, పసుపు, కాఫీ ఇలాంటి అనేక రకాలైనటువంటి పంటలు అంతర పంటలుగా వేయటం జరుగుతూ ఉంటుంది. వీటి విస్తీర్ణం నమోదు చేసేటప్పుడు ఈ అంతర పంటల విస్తీర్ణాన్ని మోర్ దెన్ వన్స్గా నమోదు చేయాలి. అంటే ఒకసారికి మించి సాగైన విస్తీర్ణంగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీరు గమనించాల్సింది ఆ మెయిన్ పంట తాలూకా స్వభావాన్ని గమనించాలి. ఇప్పుడు కొబ్బరి లాంటిదైతే పెద్దగా విస్తీర్ణాన్ని ఆక్రమించవు కాబట్టి 1:1గా వాటి తాలూకా రేషియోని వేసేవచ్చు. అంటే 1 ఎకరం కొబ్బరి తోటలో 1 ఎకరం అరటి తోట వేసినట్టు వేసే అవకాశం ఉంది. కానీ కొన్ని నిమ్మ తోటలు అలాంటిలో వేరే మిరప లాంటి, వేరుశనగ లాంటి పంటలు వేశారనుకోండి, నిమ్మ బోధులు ఎక్కువగా ప్రాంతాన్ని ఆక్రమిస్తాయి. అప్పుడు ఆ నిమ్మ బోధులు ఆక్రమించిన ప్రాంతాన్ని మైనస్ చేసి ఆ అంతర పంట విస్తీర్ణం అనేది నమోదు చేయాల్సి ఉంటుంది. తర్వాత ఉదాహరణలో వివరించడం జరిగింది. ఇక్కడ అంతర పంటలు కానీ మిశ్రమ పంటలు కానీ చాలా తక్కువగా ఉన్నాయి అనుకోండి. అంటే ఇప్పుడు కొబ్బరి తోటలో ఎక్కడో ఒక దగ్గర 4 అరటి చెట్లు ఉన్నాయనుకోండి, దాన్ని మనం వదిలేయచ్చు. వాటిని అంతర పంటగా మనం పరిగణించాల్సిన అవసరం లేదు, రెండవ పంటగా వేయాల్సిన అవసరం కూడా లేదు. 10% లేదా అంతకు మించి వేసినట్లయితే దాన్ని కంపల్సరీ మనం ఈవెన్ 5% అయినా మనం నమోదు చేయాల్సి ఉంటుంది. మరి 1%, 2% ఉంటే మాత్రం దాన్ని విస్మరించవచ్చు. ఇక్కడ 4 సందర్భాలు మనం ఉదాహరణగా చెప్తున్నాం. ఒకటోది బహువార్షిక పంటలు అంతర పంటలుగా వేసినప్పుడు, అంటే మెయిన్ పంట కూడా దీర్ఘకాలిక పంటే, అంతర పంట కూడా దీర్ఘకాలిక పంటే. అట్లా వేసినప్పుడు మనం ఎలా దాన్ని నమోదు చేయాలని చూసినట్లయితే, కొబ్బరి 1 ఎకరంలో కోకో 1 ఎకరం వేసాడు అనుకోండి. కొబ్బరి దీర్ఘకాలికమే, కోకో దీర్ఘకాలికమే. ఇక్కడ స్థూల సాగు భూమి వచ్చేసరికి 2 ఎకరాలు అవుతుంది.
నికర సాగు భూమి 1 ఎకరమే. అందులోనూ మనం కోకోనే నికర సాగు భూమిగా తీసుకోవాలి. ఎందుకంటే అది రెండవ పంట అయినప్పటికీ ఇరిగేటెడ్ కాబట్టి మనం నికర నీటిపారుదలకి ఎరవే విధంగా ఇరిగేటెడ్కే ప్రాధాన్యత ఇవ్వాలి. అలాగే ఒకసారికి మించి సాగైన భూమి కొబ్బరి 1 ఎకరం కింద నమోదు చేయాల్సి ఉంటుందన్నమాట. ఇలాంటి బహువార్షిక పంటల్లో రబీ సీజన్కి వచ్చేసరికి నికర సాగు భూమి కానీ ఒకసారికి మించి సాగు అయిన భూమి కానీ ఏమీ ఉండదన్నమాట. కేవలం ఖరీఫ్లోనే మనం వీటి ఏరియాని నమోదు చేయాల్సి ఉంటుంది. తర్వాత రెండవ సందర్భం చూసినట్లయితే కొబ్బరి తోటలో అంతర పంటగా వేరుశనగ ఖరీఫ్లో వేశాడు, మరియు రబీలో కూరగాయలు వేశారు అనుకుందాం. అలాంటప్పుడు నికర సాగు భూమి కొబ్బరి 1 ఎకరం, అలాగే ఖరీఫ్లోకి వచ్చేసరికి నికర సాగు భూమి కొబ్బరికి వేసాం 1 ఎకరం అది. అలాగే మోర్ దెన్ వన్స్లో వేరుశనగ 1 ఎకరం వేసాం. మొత్తం స్థూల సాగు భూమి 2 ఎకరాలు ఉంటుంది ఖరీఫ్లో. రబీకి వచ్చేసరికి నికర సాగు భూమి 0, ఎందుకంటే ఆల్రెడీ కొబ్బరి అక్కడ వేసాం కాబట్టి. ఒకసారికి మించి సాగైన భూమి 1 ఎకరంగా వేయాలి, ఎందుకంటే రబీలో కాయగూరల్ని పండించాడు కాబట్టి 1 ఎకరము ఒకసారికి మించి సాగైన భూమిగా వేయాలి. స్థూల సాగు భూమి కూడా 1 ఎకరం అవుతుంది. మొత్తం వ్యవసాయ సంవత్సరానికి తీసుకుంటే నికర సాగు భూమి 1 ఎకరమే, ఒకసారికి మించి సాగైన భూమి 2 ఎకరాలు, ఎందుకంటే వేరుశనగ 1 ఎకరం, కూరగాయలు 1 ఎకరం పండించాం కాబట్టి. అలాగే స్థూల సాగు భూమి 3 ఎకరాలు అవుతుంది. సందర్భం 3 తీసుకుంటే మొక్కజొన్న పసుపు కలిపేసాం అనుకుందాం. పసుపు లాంగ్ డ్యూరేషన్ నుండి పంట, అంటే 10 నెలల పంట. పసుపు 4 ఆకులు వేసేసరికి మొక్కజొన్న కోతకు వచ్చేస్తుంది. ఇట్లాంటి అంతర పంటలు కూడా, మిక్సర్ పంటలు కూడా వేస్తూ ఉంటారు. ఇలాంటిది ఒక 2 ఎకరాల్లో పసుపు తోట వేసాం అనుకుందాం. ఇక్కడ మొక్కజొన్న పసుపు కొంచెం 4 ఆకులు వేసి పైకి కనపడేసరికి మొక్కజొన్న పంట కోతకు వచ్చేస్తుంది కాబట్టి మొక్కజొన్న మొదటి పంటగా వేస్తాం, పసుపుని రెండవ పంటగా అదే సీజన్లోన నమోదు చేయాల్సి ఉంటుంది. అలాగే 4వ సందర్భం ఇంతకుముందు మీకు చెప్పాను, పండ్ల చెట్ల వరుసల మధ్యన ఆ స్థలంలో ఏదైనా ఇతర పంటలు వేసినట్లయితే ఆ పండ్ల బోధులు ఆక్రమించినటువంటి ఏరియాను కూడా తీసివేసి ఇతర పంటల విస్తీర్ణం నమోదు చేయాల్సి ఉంటుంది. ఉదాహరణకి నిమ్మ తోటలో మిరప పంట వేసాం అనుకుందాం. రెండవ పంటగా మిరప విస్తీర్ణం అనేది నమోదు చేసినప్పుడు నిమ్మ చెట్టు బోధులు ఆక్రమించిన విస్తీర్ణం తీసేయాలి. ఉదాహరణకి నిమ్మ చెట్టు బోధులు ఒక 1/2 ఎకరాన్ని, అంటే 50 సెంట్లు విస్తీర్ణం ఆక్రమించాయి అనుకుంటే ఈ మిరప పంట విస్తీర్ణం 2.5 ఎకరాలుగాను, నిమ్మ పంట విస్తీర్ణం 3 ఎకరాలుగాను నమోదు చేయాలి. మొదటి పంట నిమ్మ 3 ఎకరాలు, రెండవ పంట మిరప 2.5 ఎకరాలుగా నమోదు చేయాల్సి ఉంటుంది. ఇవి మెయిన్గా మనం చూడాల్సినటువంటి అంశాలు. అలాగే డేటా ఎంట్రీలో కూడా మెయిన్గా మనం గుర్తుంచుకోవాల్సిన అంశాలు. ఇంకా చెక్ పాయింట్స్ చూసినట్లయితే మనం డేటా ఎంట్రీలో చేసేటప్పుడు కొన్ని ఫండమెంటల్స్ గుర్తుంచుకోవాలి. వాటిలో టేబుల్ 1లో భూ వినియోగ వివరాలు 9 ఫోల్డ్లోకి వచ్చేసరికి భౌగోళిక విస్తీర్ణం ఎట్టి పరిస్థితులు మారదు. ప్రభుత్వం ఏమైనా నోటిఫై చేసి ఏమైనా వేరే మండలంలో కలపటం లేదా వేరే జిల్లాలో ఏరియాని కలపటం జరిగితే తప్ప ఆ భౌగోళిక విస్తీర్ణం అనేది మారదు. అలాగే అడవులు, బంజరు నేలలు, శాశ్వత పచ్చిక బీళ్ళు ఇలాంటివన్నీ కూడా సాధారణంగా మార్పులు ఉండవు. ఇంకా ఎల్పిఎన్ఏయులో చూసినట్లయితే ముఖ్యంగా అదర్స్ కింద ఉన్నటువంటి ఏరియా, అంటే రోడ్లు, భవనాలు, రైల్వేలు వీటి కింద ఉన్న ఏరియా సాధారణంగా తగ్గదు. ఏదైనా అసాధారణ పరిస్థితిలో, అంటే ఒక ప్రాజెక్టు నిర్మాణం చేశారు, దాని కారణంగా అక్కడున్న గ్రామాన్ని ఖాళీ చేయించి వేరే మండలంలో గ్రామానికి లేదా వేరే గ్రామానికి తరలించారనుకోండి, అప్పుడు ఆ కన్సర్న్ గ్రామం, ప్రాజెక్టు ఉన్నటువంటి గ్రామంలో ఈ అదర్స్ కింద ఉండే విస్తీర్ణం తగ్గిపోతుంది. అట్లాంటి సందర్భాల్లో తప్ప
సాధారణ పరిస్థితుల్లో ఇది అదర్ కింద ఉన్నది పెరుగుతూ ఉండడమే తప్ప తగ్గే అవకాశం లేదు. ఒకవేళ తగ్గినట్లయితే దానికి సరైనటువంటి రీజన్ మీరు చెప్పాల్సి ఉంటుంది. అలాగే క్రాప్ అబ్స్ట్రాక్ట్లోను ఇరిగేషన్ అబ్స్ట్రాక్ట్లో ఉన్నటువంటి గ్రాస్ ఇరిగేటెడ్ ఏరియా సమానంగా ఉండాలి. విస్తీర్ణం వివరాలు మనం నమోదు చేసేటప్పుడు గ్రామంలో ఉండే విస్తీర్ణం ఎకరాల్లో చెప్పాలి. అలాగే మండల జిల్లా స్థాయి విస్తీర్ణాలు హెక్టార్లలో చెప్పాల్సి ఉంటుంది. అదేవిధంగా గత సంవత్సరం వివరాలతోని కంపేర్ చేయాలి. అలాగే నార్మల్తో కూడా కంపేర్ చేస్తూ ఆ అంకెల మధ్య ఉన్నటువంటి కన్సిస్టెన్సీని పరిశీలించాలి. ఇంకా ఈ వ్యవసాయ గణనిచ్చే విస్తీర్ణ వివరాలని మనం ఇచ్చేటువంటి సీజనల్ కండిషన్స్లో వీక్లీ మంత్లీలో ఇచ్చే వివరాలతో సరిచూడాలి. అలాగే టీఆర్ఎస్ కార్డులో మనం ఇచ్చే పంటల వివరాలు విస్తీర్ణ వివరాలతో కూడా కంపేర్ చేయాల్సి ఉంటుంది. అలాగే ఈ అరోమాటిక్ ప్లాంట్స్ కానీ మెడిసినల్ ప్లాంట్స్ కానీ ఇవన్నీ కూడా ఆ సంబంధిత అధికారుల నుంచి వివరాలు తీసుకొని నమోదు చేసి వాటితో ఆ వివరాలతో మన వివరాలను కూడా కంపేర్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకా సెన్స్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్ మనం ఎవ్రీ 5 yearsకి ఒకసారి చేస్తాము. ఆ ల్యాండ్ హోల్డింగ్స్ వివరాలు ప్రస్తుత అగ్రికల్చర్ అబ్స్ట్రాక్ట్లో నికర సాగు భూమి మరియు పడవ భూముల కంటే ఎక్కువగా ఉండేటట్టు చూడాలి. ఎందుకంటే అక్కడ ప్రతి రైతు తాలూకా హోల్డింగ్ని అక్కడ కవర్ చేస్తాం. దానిలో కల్చరబుల్ వేస్ట్ ఉంటుంది. ఇంకా అదర్ ల్యాండ్స్ కూడా ఈ పడవ భూములన్నీ కూడా ఉంటాయి. నికర విస్తీర్ణం కూడా ఉంటుంది. కాబట్టి నికర విస్తీర్ణము పడవ భూముల కంటే ఎక్కువ కానీ వాటికి సమానంగా కానీ ఉండాలి తప్ప తక్కువ అయితే ఉండకూడదు. ఖరీఫ్లో సాగు చేయకుండా ఖాళీగా ఉన్న భూమిలో రబీలో సాగు చేసే అవకాశం ఉంది. ఉదాహరణకి సముద్ర తీర ప్రాంతాల్లోనూ ఈ నది వరద ప్రాంతాల్లోనూ ఖరీఫ్ సీజన్లో పంటలు వేయరు. రబీ సీజన్లో ఆ ఏరియాలో పంటలు వేసే అవకాశం ఉంటుంది. అంటే ముంపుకి భయపడి ఖరీఫ్లో వేయరు, రబీలో వేస్తారు. అట్లాంటివి రబీలో నికర విస్తీర్ణం ఉన్నట్లు భావించి నమోదు చేయాలి. ఇంకా ఒకే వ్యవసాయ సంవత్సరంలో కానీ ఒకే ఋతువులో కానీ ఒకటికన్నా ఎక్కువ సార్లు సాగు చేసినట్లయితే ఎన్నిసార్లు సాగు చేస్తే అన్నిసార్లు ఆ పైర్ల కింద సాగు విస్తీర్ణం నమోదు చేయాలి. ఉదాహరణకి రైతు 3 ఎకరాల ఉందనుకుందాం. దానిలో ఖరీఫ్లో ఒక 2 ఎకరాలు సాగు చేశాడు, రబీలో మరలా ఖరీఫ్లో 3 ఎకరాలు సాగు చేశాడు, వరి వేసాడు. రబీలో 2 ఎకరాలు వరి వేసి 1 ఎకరమేమో కూరగాయలని 2 సార్లు వేశాడు అనుకుందాం. ఈ సందర్భంలో నికర సాగు భూమి ఖరీఫ్లో 3 ఎకరాలు అవుతుంది, రబీలో ఏమీ ఉండదు. టోటల్ వ్యవసాయ సంవత్సరానికి 3 ఎకరాలే నికర సాగు భూమి అవుతుంది. ఒకసారికి మించి సాగు అయిన భూమి ఖరీఫ్లో ఏం లేదు, రబీలో మాత్రం 4 ఎకరాలు ఉంది. 4 ఎలా అంటే 2 ఎకరాలు వరి పంట, కూరగాయలు 2 ఎకరాలు. ఎందుకంటే 2 సార్లు వేసాం కాబట్టి 2 ఎకరాలు కూరగాయలు. మొత్తం 4 ఎకరాలు అనేది ఒకసారికి మించి సాగు అయిన భూమి అవుతుంది. వ్యవసాయ సంవత్సరానికి కూడా 4 ఎకరాలే ఒకసారికి మించి సాగు అయిన భూమిగా ఉంది. ఇంకా స్థూల సాగు భూమికి వచ్చేసరికి ఖరీఫ్లో 3 ఎకరాలు, రబీలో 4 ఎకరాలు, మొత్తం 7 ఎకరాలు స్థూల సాగు భూమి అవుతుంది. ఇలా ప్రతి పంటని కవర్ చేయాల్సి ఉంటుంది. ఇంకా గ్రామ గోష్వారా సకాలంలో రెవెన్యూ అధికారి నుంచి విఆర్ఓ నుంచి సేకరించాలి. గడువు లోపలే సిపిఓ కార్యాలయానికి పంపాలి. ఆ డ్యూ డేట్స్ అన్నీ కూడా మీకు ఆల్రెడీ మీ మాన్యువల్లో ఇవ్వటం జరిగింది. మీకు ఎప్పటికప్పుడు ఇన్ఫామ్ చేస్తూ ఉంటాం. ఆ డ్యూ డేట్ లోపలే మనం ఈ విస్తీర్ణ వివరాలు కానీ లేదా గ్రామ అబ్స్ట్రాక్ట్ అగ్రికల్చర్ అబ్స్ట్రాక్ట్లు కానీ ఇవ్వాల్సి ఉంటుంది. మండలంలో ఈ కొత్త పంటలు ఏవైనా వచ్చినట్లయితే లేదా పంట మార్పిడి పద్ధతులు ఏవైనా అవలంబించినట్లయితే వాటిని కూడా గమనించాల్సి ఉంటుంది. ఒకవేళ మనం ఆ పంట మార్పిడిని గమనించి విఆర్ఓ వాటిని నమోదు చేయలేదనుకోండి గ్రామ గోష్వారాలో, వాటికి సంబంధించిన వివరాలు విఆర్ఓని అడిగి వాటిని సరిచేయాల్సి ఉంటుంది. ఇంకా ముఖ్యంగా ఫీల్డ్ ఫంక్షనరీస్ అయినటువంటి ఏఎస్ఓలకి
కొన్ని సూచనలు అనేది ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ప్రస్తుతం మీ భూమి పోర్టల్ వచ్చిన తర్వాత అడంగల్ అనేది అప్డేట్ చేయటం కానీ రాయటం చాలా తగ్గిపోయింది. ముఖ్యంగా 16వ కాలం నుంచి మనకి 31వ కాలం వరకు ఉన్నటువంటి అంశాలు ఏవి కూడా వాళ్ళు రాయటం లేదు. కాబట్టి సీజన్ ప్రారంభంలోనే మన విధిగా ఆ రెవెన్యూ గ్రామాధికారులకి శిక్షణా తరగతులు నిర్వహించాలి. ప్రతి సంవత్సరం కూడా మనం పిఎంఎఫ్బివైలో లేదా వైఎస్ఆర్ ఫ్రీ క్రాప్ ఇన్సూరెన్స్లో భాగంగా శిక్షణా తరగతులు నిర్వహిస్తూ ఉంటాం. అక్కడ కేవలం పంట కోత ప్రయోగాల గురించి మాత్రమే చెప్పకుండా యాబ్స్ట్రాక్ట్కి సంబంధించిన వివరాలని, యాబ్స్ట్రాక్ట్ ఎలా నింపాలి, అడంగల్నిలో ఏ అంశాలు ఈ యాబ్స్ట్రాక్ట్లోకి వస్తాయి, వాటి తాలూకా ప్రాధాన్యత ఏంటంటూ వివరించి ట్రైనింగ్ పెట్టాల్సి ఉంటుంది. అలాగే ఎంఆర్ఓ నుంచి అడంగల్ అప్డేట్ చేయమని ఉత్తర్వులను కూడా విఆర్ఓలకి ఒక లెటర్ రూపంలో అందించాలి, వాళ్ళని అలర్ట్ చేయాలి. అలాగే ప్రభుత్వ ఉత్తర్వులు మనకి జీవో నెంబరు 829 2013లో ఆగస్టులో ఇవ్వటం జరిగింది. ఈ ఉత్తర్వు ప్రణాళిక శాఖ వారు. దీని ప్రకారము ప్రతి సీజన్లో మనం రికన్సిలేషన్ చేయాల్సి ఉంటుంది, ఏరియా రికన్సిలేషను చేయాల్సి ఉంటుంది. మండల స్థాయిలోను మరియు జిల్లా స్థాయిలో కూడా ఏరియా రికన్సిలేషన్ చేయాలి. దానికి సంబంధించినటువంటి మీటింగు తప్పనిసరిగా జరగాలి. చాలా వరకు డిస్ట్రిక్ట్ లెవెల్లో మీటింగ్ జరిగేటప్పుడు వచ్చే కంప్లైంట్స్ ఏంటంటే ఏఎస్ఓలు ఎవరూ కూడా ఇన్ఫామ్ చేయట్లేదు, లాస్ట్ మినిట్లో పట్టుకొని వెళ్ళి సంతకం పెట్టిస్తున్నారు, వాళ్ళకి బతిమలాడి రోడ్డుపై అయితే రోడ్డుపై ఎక్కడైతే అక్కడ సంతకం పెట్టిస్తున్నారు అనేది ఎక్కువగా వచ్చే విమర్శ. వాటి వివరాలను మాకు చూసుకునే అవకాశం కూడా ఇవ్వట్లేదు అని. దయచేసి ఆ విమర్శని మనం పోగొట్టాలి అంటే తప్పనిసరిగా మీటింగ్ వివరాలు రిటర్న్గా మనం చెప్పాల్సి ఉంటుంది. ప్రతి సీజన్ స్టార్టింగ్లోనే మన నెలవారీ ఈ రికన్సిలేషన్ మీటింగ్ వివరాలు, అలాగే సంవత్సరం చివరిన జరిగే మీటింగ్ వివరాలు సంబంధించి కూడా వాళ్ళకి లెటర్ రూపంలో చెప్పాలి. నెలవారీ జరిగేవి ఒక ఫిక్స్డ్ డేట్ని లేదా ఒక ఫిక్స్డ్ రోజుని మనం నిర్ణయించి ముందుగానే ఇన్ఫామ్ చేసేయాలి సీజన్ మొదట్లోనే. ఫైనల్గా రికన్సిలేషన్ మీటింగ్ మండల స్థాయిలో జరిగేటప్పుడు సీజన్ ఎండింగ్లో అది కూడా ముందుగానే వాళ్ళకి తెలియచేయటం, మీ హెడ్ ఆఫీస్కి ఒక కాపీ రూపంలో పెట్టడం వల్ల రేపు ఎప్పుడైనా జిల్లా స్థాయిలో మీటింగ్ జరిగేటప్పుడు మన డిపార్ట్మెంట్ లేదా మన ఫీల్డ్ ఫంక్షనరీస్ విమర్శకు లోను కాకుండా ఉండే అవకాశం ఉంటుంది. అలాగే ఈ ఏఎస్ఓలు మండల స్థాయిలో పర్యటిస్తుంటారు. 20 days మనం టూర్ చేస్తూ ఉంటాం. అట్లాంటి సందర్భాల్లో మనం పంటల తాలూకా ప్యాటర్న్ ఎట్లా ఉంది అనేది ఒక్కసారి గమనిస్తూ ఉండాలి. రెవెన్యూ అధికారి ఇచ్చిన వారాంతం మాసాంతపు వివరాలు చూసుకుంటూ పంటల ఫీల్డ్ లెవెల్లో పంటల స్థాయి ఎలాగుంది అనేది కూడా గమనించాలి. యాదృచ్ఛికంగా కొన్ని గ్రామాలను ఎంపిక చేసుకొని కూడా ఆ గ్రామాల్లో ఈ భూ వినియోగం ఎలాగుందనేది గమనించి సరిచేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఏదైనా గ్రామంలో కొత్త పంటలు కానీ పంట మార్పిడి కానీ గమనించినట్లయితే ఆ విఆర్ఓకి చెప్పడం, అలాగే ఎంఆర్ఓకి ఒక నోటు పెట్టడం ఈ అంశానికి సంబంధించి కూడా చాలా మంచిది. అలాగే ఇటీవల వ్యవసాయ శాఖ వారు ఈ పంటలో భాగంగా ఈ కర్షక యాప్ని రూపొందించారు. దీని ద్వారా సర్వే నెంబర్ వైజు ఏరియాని నమోదు చేస్తున్నామని చెప్పడం జరుగుతుంది. అయితే ప్రస్తుతం దానిలో కొన్ని టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అందుకని మనం ఈ వివరాలని, ఈ కర్షకు సంబంధించిన వివరాలని మన వివరాలతో సరిచూసుకోవటం చాలా ఉత్తమము. చివరిలో ప్రతి సంవత్సరం కూడా సీజన్ ఎండింగ్లో ఈ క్రాప్కి మనకి ఉండే వేరియేషన్స్ సంబంధించిన రీజన్స్ మనం చెప్పాల్సి ఉంటుంది. ఒకవేళ వేరియేషన్స్ ఉంటే ఆ రీజన్స్ చెప్పాలి అంటే మనం ఫీల్డ్ లెవెల్లో ఈ కర్షకు ఉన్నటువంటి లోపాలను మనం గమనించాల్సి ఉంటుంది. వాటిని విఏతో ఒకసారి చెప్పి సరిచేయాల్సిన అవసరం కూడా ఉంది. రికన్సిలేషన్ మీటింగ్ వివరాలు కమిటీ సభ్యులందరికీ కూడా ఇంతకుముందు నేను చెప్పినట్టు రాతపూర్వకంగా తెలియజేయాలి.
నెలవారీ మీటింగుల్లో సైతం కూడా ఒక అటెండెన్స్ రిజిస్టర్ మనం పెట్టాలి. హాజరైన సభ్యుల వివరాలు దానిలో రాయాలి. మినిట్స్ కూడా మనం నమోదు చేయగలగాలి. ఈ మినిట్స్ రాయటం అనేది పెద్ద పని అయితే కాదు. ఒక హాఫ్ అన్ అవర్ మనం కూర్చుంటే ఎవరెవరు అటెండ్ అయ్యారు, అటెండ్ అయినప్పుడు ఏ అంశాల గురించి డిస్కషన్ జరిగింది, ఏ పంటల కింద ఎంత ఏరియా నమోదైంది అనేది ఒక్కసారి మనం మినిట్స్లో రాసుకోగలిగితే చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఈ ఏరియా రికన్సిలేషన్ అనేది ఇంతవరకు కూడా ఏఎస్ఓ బాధ్యతగానే కమిటీ మెంబర్లందరూ కూడా పరిగణించే పరిస్థితి ఎక్కువగా ఉంది. కానీ గవర్నమెంట్ ఉత్తర్వుల ప్రకారము ఈ కమిటీలో సభ్యులందరూ కూడా బాధ్యులే. అది వాళ్ళకి గుర్తు చేస్తూ మనం కోఆర్డినేటర్గా మన బాధ్యతలు నిర్వహించాలి. అలాగే డివిజన్ స్థాయి, జిల్లా స్థాయి ఈ డిప్యూటీ డిఎస్ఓలు ఉన్నారు కదా, డిప్యూటీ డిఎస్ఓలు తమ పరిధిలో ఉన్న మండలాలకి వాళ్ళ తాలూకా భూ వినియోగాన్ని కూడా పరిశీలించి పై స్థాయికి పంపాలి. అలాగే నెలవారీ మీటింగుల్లో ఈ ఏరియా వివరాలు సక్రమంగా నమోదు చేస్తున్నారా లేదా, వాటి మధ్య కన్సిస్టెన్సీ కూడా డిప్యూటీ ఎస్ఓలు గమనించాలి. ప్రతి నెల కూడా రికన్సిలేషన్ మీటింగ్కి ఏదో ఒక మండలానికి వాళ్ళు హాజరు కావాలి. జిల్లా స్థాయి డిప్యూటీ ఎస్ఓలు కూడా యాదృచ్ఛికంగా కొన్ని మండలాల్ని పర్యటించి కొన్ని గ్రామాల తాలూకా విస్తీర్ణ వివరాలని పరిశీలించి వాటికి సంబంధించి సూచనలు, సలహాలు ఇవ్వాలి. జిల్లా స్థాయిలో ఉన్న అధికారులు కూడా మండలాల్లో పర్యటించాలి. యాదృచ్ఛికంగా ఏదో ఒక మండలాన్ని లేదా గ్రామాన్ని ఎంపిక చేసుకొని వివరాలను పరిశీలించడంతో పాటు ఆ మండల హెడ్ క్వార్టర్స్ని సందర్శించి ఏరియా రిపోర్టింగ్కి సంబంధించినటువంటి ఏఎస్ఎం రిజిస్టర్లు అలాగే రికన్సిలేషన్ రిజిస్టర్లు పరిశీలించి రిమార్కులు రాయాలి. ఇవి నేను ఇంతవరకు మీకు మిత్రులకు చెప్పే సూచనలు. ఇంకేమైనా సూచనలు, సలహాలు మీ వైపు నుంచి ఉంటే దయచేసి నా నెంబర్కి వాట్సాప్ చేయండి. ఆ నెంబరు మీకు అక్కడ అందుబాటులో ఉంది. ధన్యవాదాలు.